contribution is not an income. Okay, so we are dealing with the distribution. IRA, so line 4 లో ఏం రిపోర్ట్ చేస్తాం? IRA డిస్ట్రిబ్యూషన్స్ రిపోర్ట్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు IRA, ఇండివిజువల్ రిటైర్మెంట్ అకౌంట్. సో ఇండివిజువల్ రిటైర్మెంట్ అకౌంట్ ఒక పర్సన్ లైక్ ఇండివిజువల్ రిటైర్మెంట్ అకౌంట్ అంటే సింపుల్గా చెప్పినానండి. ఒక అకౌంట్ ఉంది, అకౌంట్లో వీళ్ళు డబ్బులు పెడుతున్నారు డ్యూరింగ్ దర్ ఎంప్లాయ్మెంట్ పీరియడ్ ఆర్ లైక్ డ్యూరింగ్ దర్ యంగర్ ఏజ్. ఒక పర్సన్ తన యంగర్ ఏజ్లో ఏం చేస్తున్నారు, డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవ్రీ ఇయర్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ దట్ అమౌంట్ టు ఏ పర్టికులర్ అకౌంట్. సో పర్టికులర్ అకౌంట్ నుంచి వెన్ హీ యాక్చువల్లీ లైక్ ఎందుకు అసలు ముఖేష్ బ్రో అసలు నీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు బ్రో. అవ్వట్లేదా? ఓకే, 1 సెకండ్ అండి, 1 సెకండ్. సో IRA అకౌంట్ అంటే బేసికల్లీ మనం సింపుల్గా చెప్పుకున్నామండి, ఒక పర్సన్ తన యంగర్ ఏజ్ అప్పుడు డబ్బులు ఎవ్రీ ఇయర్ పెడతా ఉన్నాడు. సో వై ఈ లైక్ ఇన్వెస్టింగ్ అనే బదులు, సో వై హీ సేవింగ్ దట్ అమౌంట్ ఇన్ దట్ అకౌంట్ అని, ఇన్ ద పర్టికులర్ అకౌంట్ ఎందుకు సేవ్ చేస్తున్నాడు డబ్బులన్నీ? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ అకౌంట్? So during the old age, so he can live freely with సో that amount. ఇప్పుడు లైక్ మీరు యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు యూ క్యాన్ వర్క్ చేయొచ్చు. సో వర్క్ చేయడానికి ఉంటుంది కాబట్టి, సో ఏం లైక్ నార్మల్గా ఏం పీపుల్ యూస్ టు థింక్, సో ఇప్పుడైతే పని చేయగలుగుతా, కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరు చూసుకుంటారు? సో దేర్ మస్ట్ బి సమ్ అమౌంట్, ఒక అమౌంట్ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదండి ఆఫ్టర్ రిటైర్మెంట్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ చేయరు, ఫస్ట్ ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ లేకపోతే ఎలా? సో వాళ్ళ సర్వైవల్ అనేది చాలా డిఫికల్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు పెట్టి ఎట్ ఏ పర్టికులర్ ఏజ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ దే ఆర్ విత్ డ్రాయింగ్ దట్ అమౌంట్ అండ్ యూజింగ్ ఇట్ ఫర్ ద సో ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్. క్లియర్? సో సింపుల్గా ఇది చెప్పినానండి స్టోరీ, అంతే. ఓకే, సో ఇండివిజువల్ రిటైర్మెంట్ అకౌంట్, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ IRA. ఓకే, సో మై క్వశ్చన్ ఇస్ లైక్ ఇఫ్ ఏ పర్సన్ లివింగ్ ఇన్ ద US, ఓకే మీరు చెప్పారు ఈ అకౌంట్ ఇలా వర్క్ అవుతుంది, సో ఇలా కాంట్రిబ్యూట్ చేస్తారు, రిటైర్మెంట్ తర్వాత ఇలా తీసుకుంటారని చెప్పారు. సో మై క్వశ్చన్ ఇస్ లైక్ ఒక పర్సన్ యూఎస్లో ఉంటే వాడు IRA అకౌంట్ ఎలా చేయాలి మరి? లైక్ హౌ వీ క్యాన్ ఆప్ట్ ఫర్ IRA అకౌంట్, హౌ వీ క్యాన్ ఓపెన్ అన్ IRA అకౌంట్? Through employer or through marketplace. ఓకే, సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. హౌ టు లైక్ పీపుల్ హౌ దే యూస్ టు ఓపెన్ దర్ IRA అకౌంట్. సో ఇఫ్ యు ఆర్ ఎంప్లాయిడ్ సమ్వేర్ ఎల్స్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ జాబ్ విత్ సమ్ ఎంప్లాయర్, సో మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ ఏం చేస్తారు, దే విల్ ఆఫర్ యూ రిటైర్మెంట్ ప్లాన్స్. సో ఎవరైతే జాబ్లో ఉన్నారో మోస్ట్లీ దే విల్ గో విత్ ద ఎంప్లాయర్ థింగ్, లైక్ ఐ విల్ కాల్ ఇట్ అస్ ఎంప్లాయర్ స్పాన్సర్డ్ ప్లాన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్. సో అదర్వైజ్ లైక్ ప్రతి ఒక్కరు జాబే చేయాలని రూల్ లేదు కదా. సో నార్మల్ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్లు ఉంటారు, లైక్ ఫ్రీలాన్సింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే అదర్ పీపుల్ ఉంటారు హూ ఆర్ నాట్ ఇన్ టు ద ఎంప్లాయ్మెంట్. సో వాళ్ళు ఎలా తీసుకోవాలి మరి? దే విల్ డైరెక్ట్లీ గో టు ఎనీ ఆఫ్ ద బ్యాంక్. సో ఈ IRA అకౌంట్ ఎవరు మేనేజ్ చేస్తారు? ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విల్ మేనేజ్ ద IRA అకౌంట్. లైక్ నువ్వు ఎక్కడ ఈ అకౌంట్ అంటే సారీ నాకు లాగింగ్ ఉందండి మీ వాయిస్, మీరు ఎవరో చెప్పారు నాకు కానీ చాలా లేట్గా వచ్చింది. సో నా నెట్వర్క్ ఇష్యూ అనుకుంటే ఒక్క నిమిషం ఆగండి. సో నా వాయిస్ అందరికీ ప్రాపర్గా ఉందా? ఎనీ ఇష్యూస్? No, Mukesh, you are okay. నేను ఓకేనా? సో అంటే నాకు వేరే వాళ్ళ వాయిస్ చాలా లేట్గా వచ్చింది, ఒకసారి చూసుకోండి మీ నెట్వర్క్ కూడా. సో మేబీ నాదైతే పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే, మార్కెట్ ప్లేస్ అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ జాబ్ చేస్తలేవు, నీకు ఎంప్లాయర్ లేడు ఇవ్వడానికి, సో మార్కెట్ ప్లేస్లో పోయి కొనుక్కుంటావు. మార్కెట్ ప్లేస్లో పోయి కొనుక్కోవడం అంటే వాట్ ఈస్ దిస్ మార్కెట్ ప్లేస్ అంటే, నువ్వు లైక్ IRA అకౌంట్స్ అనేవి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద US, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్ కానీ, క్రెడిట్ యూనియన్స్ కానీ, బ్రోకరేజ్ ఫర్మ్స్ కానీ, దీస్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ యూ IRA అకౌంట్. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బ్యాంక్ పలానా బ్యాంక్కి వెళ్ళి, లేకపోతే పలానా బ్యాంక్ వెబ్సైట్కి నేను అలా చూపించిన, సో డైరెక్ట్ మీరు ఆ పలానా
పలానా దానికి వెళ్ళేసి వెబ్సైట్కి వెళ్ళేసి మీరు మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి ఏం చేయొచ్చు, అకౌంట్ ఓపెన్ చేసేసుకోవచ్చు. ఐదర్ యూ క్యాన్ డైరెక్ట్లీ గో టు దట్ ఆఫీస్ అండ్ యూ క్యాన్ ఓపెన్ ఎన్ అకౌంట్. ఈ విధంగా చేసేసుకుంటాం. ఓకే, సరే ఇదంతా ఓకే, స్టోరీ అంతా చెప్తున్నారు, ఓకే మంచిగానే ఉంది. సో యాజ్ ఎ ప్రిపేరర్గా, యాజ్ ఎ ట్యాక్స్ ప్రిపేరర్గా నా రోల్ ఏంటి ఇక్కడ నా రోల్ ఏంటి? సో మై క్వశ్చన్ ఇస్ లైక్ మన రోల్ ఏంటి అంటే, సో ఈ అకౌంట్లోకి పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ కదా, ఇక్కడ టూ మేజర్ ఈవెంట్స్ జరుగుతున్నాయండి దీంట్లో. పీపుల్ ఆర్ పుట్టింగ్ దర్ మనీ ఇన్ టు ద అకౌంట్ అండ్ after the retirement they are pulling out the money from the account. ఈ టూ ఈవెంట్స్లో మనకు when people are contributing to the account, అది మనకి ఎక్స్పెన్స్ కదా. సో మనం యాజ్ ఎ ప్రిపేరర్గా నేను చూడాల్సింది ఏంటి, వెదర్ ఇట్ ఈస్ డిడక్టబులా, ట్యాక్స్ డిడక్టబులా, నాట్ డిడక్టబులా. సింపుల్. ఎందుకు డిడక్టబుల్ నాట్ డిడక్టబుల్ ఇక్కడ చూస్తున్నానంటే, ఐఆర్ఎస్ ఏమంటుంది అంటే, అరే బాబు ఐ విల్ ఎంకరేజ్ యూ టు కాంట్రిబ్యూట్ టు రిటైర్మెంట్. పోయి నీ రిటైర్మెంట్కి కాంట్రిబ్యూట్ చేసుకో. నేను చెప్పిన కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ అయితే, నేను చెప్పిన అకౌంట్కి నువ్వు డబ్బులు పెడితే, నేను నీకు ట్యాక్స్ అడ్వాంటేజ్ ఇస్తా, ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది ఎక్స్పెన్స్ కాబట్టి డిడక్టబుల్ నాట్ డిడక్టబుల్ చూద్దామని అనుకున్నాం. సో ఇప్పుడు పోయి నేను ఒక మూవీ టికెట్ పర్చేస్ చేస్తానండి, అది కూడా ఎక్స్పెన్సే కదా. అక్కడ ఆర్ యూ గోయింగ్ టు సీ వెదర్ ఇట్ ఇస్ డిడక్టబుల్ అండ్ నాన్ డిడక్టబుల్? ఎందుకు చూడం? ఐఆర్ఎస్ బెనిఫిట్ ఇవ్వాలనుకుంటలేదు. ఐఆర్ఎస్ ఇక్కడ ఏమని స్పెసిఫిక్గా చెప్పింది, నువ్వు ఐఆర్ఏ అకౌంట్కి, నీ రిటైర్మెంట్ అకౌంట్కి పోయి కాంట్రిబ్యూట్ చేసుకుంటే, నేను చెప్పిన అకౌంట్కి నేను చెప్పిన రూల్స్ ప్రకారం నువ్వు చేస్తే నేను నీకు డిడక్షన్ ఇస్తా అని చెప్పింది. యూ క్యాన్ లోవర్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమ్, యూ క్యాన్ గెట్ ఏ ట్యాక్స్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు యాజ్ ఎ ప్రిపేరర్గా నేను ఏం చూడాలా, సో వెన్ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు దేర్ రిటైర్మెంట్ అకౌంట్, వాడు చేసిన కాంట్రిబ్యూషన్, ఇప్పుడు నా క్లయింట్ వచ్చి నా ముందర వచ్చి కూర్చొని నాకు డాక్యుమెంట్ ఇచ్చి, అరే బాబు నేను పలానా ఐఆర్ఏ అకౌంట్కి నేను కాంట్రిబ్యూట్ చేసిన అంటే, అప్పుడు నేను యాజ్ ఎ ట్యాక్స్ ప్రిపేరర్గా నేను చూడాలా, వెదర్ ఇట్ ఈస్ డిడక్టబులా నాట్ డిడక్టబులా. క్లియర్? అండ్ ఆఫ్టర్ పీపుల్ ఆర్ పుల్లింగ్ అవుట్ ద మనీ ఫ్రమ్ ద అకౌంట్ కదా, వాళ్ళు విత్డ్రాయింగ్ ద మనీ ఫ్రమ్ ద అకౌంట్ కదా, అప్పుడు ఈ ఈవెంట్లో ప్రాబ్లం ఏంటి, ఇట్ ఈస్ ఎన్ ఇన్కమ్ కదా. సో ఎవ్రీ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్. ఎటువంటి ఇన్కమ్ అయినా రానండి అది ట్యాక్సబుల్ అని చెప్పింది ఐఆర్ఎస్, అన్లెస్ స్పెసిఫికల్లీ సెట్ దట్. ఐఆర్ఎస్ స్పెసిఫికల్లీ చెప్తే తప్పించి ప్రతి ఇన్కమ్ కూడా ట్యాక్సబుల్. సో వెన్ పీపుల్ ఆర్ పుల్లింగ్ ద లైక్ అమౌంట్ ఫ్రమ్ దట్ అకౌంట్, ఐఆర్ఏ ఏమంటుంది అంటే ఈ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ట్యాక్సబుల్. కానీ కొన్నిసార్లు నేను ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తా, నేను చెప్పిన అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తే, నేను చెప్పిన కండిషన్స్ అప్పుడు నువ్వు విత్డ్రా చేస్తే, దట్ విల్ నాట్ బి ట్యాక్సబుల్, దట్ విల్ బి ఎగ్జెంప్టెడ్. క్లియర్? వాడు చెప్పిన అకౌంట్స్, వాడు చెప్పిన రూల్స్ నువ్వు ఫాలో అయితే కొన్నిసార్లు, అంటే ఇక్కడ చూడండి, సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద అకౌంట్ నీకు కాంట్రిబ్యూషన్ అప్పుడు వస్తుందా, డిస్ట్రిబ్యూషన్ అప్పుడు వస్తుందా అనేది నువ్వు చూస్ చేసుకున్న అకౌంట్ బట్టి ఉంటుంది. కానీ సో వాట్ ఈస్ మై లైక్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఐఆర్ఎస్ ఏం అంటే, గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ యూ టు కాంట్రిబ్యూట్ టు యువర్ రిటైర్మెంట్ థింగ్ కదా. నీ రిటైర్మెంట్ గురించి గవర్నమెంట్ ఈస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ రిటైర్మెంట్. అరే బాబు చేసుకో, సేవ్ చేసుకో, రేపు పొద్దున మళ్ళీ నీకు ఇబ్బంది ఉంటుంది కదా. క్లియర్ కదండి. సో కమింగ్ టు ఐఆర్ఏ, సో ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్, ఓకే ఒక పర్సన్ ఐఆర్ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అన్నాం. ఓకే, ఐఆర్ఏ అకౌంట్ అనేది క్యాన్ వన్ పర్సన్ ఓపెన్ లైక్ క్యాన్ ఏ పర్సన్ ఓపెన్ ఏ జాయింట్ అకౌంట్, జాయింట్ ఐఆర్ఏ అకౌంట్? ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్, క్యాన్ దే ఓపెన్ ఏ జాయింట్ అకౌంట్? లైక్ ఇద్దరు మ్యారీడ్, దే ఆర్ గోయింగ్ ఫర్ ఎంఎఫ్జే ఫైలింగ్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు కలిసి ఒకటే ఐఆర్ఏ అకౌంట్ని హోల్డ్ చేయొచ్చా? No. So people should hold the IRA account ఇండివిజువల్గా ఎవరి ఐఆర్ఏ అకౌంట్ వాళ్ళకి ఉండాలి. ఈవెన్ దో యు ఆర్ మ్యారీడ్, ఈవెన్ దో యు ఆర్ గోయింగ్ ఫర్ ఎంఎఫ్జే రిటర్న్, మీరిద్దరు కూడా సపరేట్ ఐఆర్ఏ అకౌంట్స్ ఓపెన్ చేయాలి.
ఇద్దరు కలిసి ఒకటి ఐఆర్ఏ అకౌంట్ హోల్డ్ చేస్తా అంటే ఐఆర్ఎస్ వోంట్ విల్ అలో, లైక్ అట్లాంటి ఆప్షన్ ఉండదు. ఈచ్ పర్సన్ షుడ్ హోల్డ్ ఇస్ సపరేట్ ఐఆర్ఏ అకౌంట్. క్లియర్? సో దెన్ ఆఫ్టర్, సో ఐఆర్ఏ అకౌంట్స్ హౌ మెనీ టైప్స్ ఉన్నాయండి ఐఆర్ఏ అకౌంట్స్? Two types. Traditional and Roth. ఓకే, ట్రెడిషనల్. Both. సో బిఫోర్ కమింగ్ టు దిస్, నేను ఎంప్లాయర్ స్పాన్సర్ ప్లాన్స్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. ఓకే, సో ఐఎమ్ డైరెక్ట్లీ జంపింగ్ టు ట్రెడిషనల్ అండ్ రోత్. యు నో వాట్ ఈస్ ఎంప్లాయర్ స్పాన్సర్డ్ ప్లాన్స్? Give me an example of employer sponsor plan. Employer 401k. 401k, 457B, saving plan, SEP. సింపుల్. ఏముందండి? సో మిలిటరీ వాళ్ళకి మిలిటరీ పెన్షన్స్ వస్తుంది, Simple. ఫెడరల్ వాళ్ళకి థ్రిఫ్ట్ టిఎస్పి, స్టేట్ వాళ్ళకి 457B, ఇంకా 403B ఉంది మన నాన్ ప్రాఫిట్ వాళ్ళకి. ఇట్లాంటి ప్లాన్స్ ఉన్నాయండి. సో ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు ఐఆర్ఏ. సో నేనేమంటున్నా అంటే, ఈ ఇండివిజువల్ రిటైర్మెంట్ అకౌంట్ ప్రతి దానికి, ఇప్పుడు సెప్కి కానీ, సింపుల్కి కానీ, మిలిటరీ పెన్షన్స్కి కానీ, థ్రిఫ్ట్ సేవింగ్ ప్లాన్ కానీ, ఇట్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మనం ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటామా అంటే లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు లైక్ అనలైజ్ ఎవ్రీ రూల్ ఆఫ్ ఏ ఐఆర్ఏ అకౌంట్, ఎంప్లాయర్ స్పాన్సర్డ్ ప్లాన్స్ కానీ వీటన్ని గురించి. సో మనకి ఈఏ కరికులంలో ఈఏ దాంట్లో మనకుంది ఏంటి? సో వీడు బ్రాడ్లీ వీటిని ఎట్లా క్లాసిఫై చేసిండంటే ట్రెడిషనల్ ఐఆర్ఏ, రోత్ ఐఆర్ఏ. బట్ ఎందుకు? నీకు ఆ ట్యాక్సబిలిటీ ఇంప్లికేషన్స్ తెలిస్తే చాలు. యాజ్ అ ట్యాక్స్ ప్రిపేరర్గా అది నువ్వు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ట్యాక్స్ డిడక్టబులా, నాట్ డిడక్టబులా, డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ట్యాక్సబులా, నాట్ ట్యాక్సబులా, ఈ విషయాలు నీకు తెలిస్తే చాలు. యు ఆర్ నాట్ గోయింగ్ టు లైక్ గో డెప్త్ ఇన్ టు ద రూల్స్ ఆఫ్ ద పర్టికులర్ రిటైర్మెంట్ అకౌంట్. సో బ్రాడ్లీ ఐఆర్ఎస్ని నేను ఎట్లా క్లాసిఫై చేస్తా? ట్రెడిషనల్ ఐఆర్ఏ, రోత్ ఐఆర్ఏ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ ఐఆర్ఏ అండ్ రోత్ ఐఆర్ఏ? What is the difference between traditional IRA and Roth IRA? When we in traditional IRA, when we contribute, the tax is deductible. Yeah, when you For contribute. Roth, when we contribute, Okay. taxable. So for the contributions thing, so when it comes to contributions thing, so when you contribute any amount to traditional IRA, when you put some amount into traditional IRA, the particular amount will be deducted from your taxable income. That means that is tax deductible. You can deduct that amount from your taxable income. సో డిడక్ట్ చేస్తే నీకు ట్యాక్స్ బెనిఫిటా, డిడక్ట్ చేయకపోతే ట్యాక్స్ బెనిఫిటా? Deduct case. యా, Deduct చేస్తే According to the సో డిడక్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్, బికాస్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమ్ విల్ గెట్ డౌన్ ఆర్ ఇట్ విల్ లోవర్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమ్. సో ట్రెడిషనల్ ఐఆర్ఏ ఏమంటదంటే, వెన్ యూ కాంట్రిబ్యూట్ ఇట్ ఈస్ ట్యాక్స్ డిడక్టబుల్. ఓకే, బట్ వెన్ యూ కాంట్రిబ్యూట్ టు రోత్ ఐఆర్ఏ, ఈజ్ ఇట్ ట్యాక్స్ డిడక్టబుల్? Not tax deductible. There is no deduction available for the Roth thing. So but when you distribute, సో ట్రెడిషనల్ ఐఆర్ఏ నుంచి డబ్బులు విత్డ్రా చేస్తే ఎలా ఉంటుందండి డిస్ట్రిబ్యూషన్ అప్పుడు? ఈజ్ ఇట్ ట్యాక్సబుల్ ఆర్ నాట్ ట్యాక్సబుల్? taxable. It is when you withdraw from a traditional IRA, it is taxable. When you, like simply saying, if you take out your money from a traditional IRA, నువ్వు ఎంతైతే మనీ విత్డ్రా చేస్తున్నావో ఆ అమౌంట్ అంతా కూడా ఇట్ విల్ బి యువర్ ట్యాక్సబుల్ ఇన్కమ్. బట్ వెన్ యూ పుల్ అవుట్ యువర్ మనీ ఫ్రమ్ రోత్ ఐఆర్ఏ, అప్పుడు రోత్ నుంచి No, not taxable. నాట్ ట్యాక్సబుల్. Taxable. సింప్లీ సేయింగ్, మీరు రోజులో డబ్బులు పెట్టి అది ఎప్పుడన్నా మళ్ళీ తీసేటప్పుడు కూడా, పెట్టేటప్పుడు నీకు డిడక్షన్ ఇవ్వడు, నువ్వు అదంతా కూడా విత్డ్రా చేసేటప్పుడు కూడా ట్యాక్సబుల్ అన్నది. సో ట్యాక్స్ ఇంప్లికేషన్ దేంట్లో వస్తుందండి? ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి? ట్రెడిషనల్ పార్ట్లోనే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. రోత్లో దెర్ ఈస్ నో ట్యాక్స్ ఇంప్లికేషన్స్. నువ్వు కాంట్రిబ్యూట్ చేసిన డిడక్షన్ ఇవ్వడు, విత్డ్రా చేసినా కూడా ట్యాక్సబుల్ అన్నాడు. ఓకే, సో కమింగ్ టు సో ఆర్ఎండీస్. సో వాట్ ఈస్ ఆర్ఎండి అండి?
required minimum distributions. సో రిక్వైర్డ్ మినిమం డిస్ట్రిబ్యూషన్స్. సో రిక్వైర్డ్ మినిమం డిస్ట్రిబ్యూషన్స్ దేంట్లో ఉంటాయి? Traditional IRA. Traditional. ఉంటాయి. రాత్లో No. No So- RMD. నో ఆర్ఎండి. సో ఫర్ ఆర్ఎండి Mm, ఇస్ దర్ mm. ఎనీ పర్టికులర్ No. లైక్ పీరియడ్ ఏమైనా ఇచ్చిండా? ఏజ్ 73 years. 73 Yeah, years. of 73 years. 73 ఇయర్స్. సో నువ్వు నువ్వు డబ్బులు పెడుతూ ఉన్నావు, దాంట్లో ట్రెడిషనల్ ఇయర్లో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నావు. సో ఎట్ పర్టికులర్ ఏజ్, లైక్ నువ్వు 73 ఏజ్ నీది వచ్చింది అనుకోండి, యూ షుడ్ విత్ ద అమౌంట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఐఆర్ఏ. నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీయాలా. నేను తీయను, నాకేం అవసరం, నేను తీయను, నాకు ఏం అవసరాలు లేవు, ఇప్పుడు నేను తీయను అంటే ఇట్ విల్ ఇంపోజ్ పెనాల్టీ. ఎంత పర్సెంట్ పెనాల్టీ ఉంటుందండి? 50%. 50%. నువ్వు ఎంతైతే విత్డ్రా చేయమని ఐఆర్ఎస్ వాడు చెప్పిండో అంత, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యూ షుడ్ విత్డ్రా అకార్డింగ్ టు గైడ్ లైన్స్. నువ్వు విత్డ్రా చేయలేవు, 5,000 యూ నీడ్ టు పే పెనాల్టీ. క్లియర్? సో కమింగ్ టు Roth, there is no like RMDs. క్లియర్? సో నేను ఇక్కడ కాంట్రిబ్యూషన్ అప్పుడు డిడక్టబుల్ అని చెప్పినాను కదా. సో మరి డిడక్టబుల్ అంటున్నాం కదా, ఎక్కడ డిడక్ట్ చేయాలి, ఏ ఫామ్ పైన నేను రిపోర్ట్ చేయాలి ఈ డిడక్షన్ని? ఏ ఫామ్ పైన డిడక్ట్ అవుతుందండి ట్రెడిషనల్ ఐఆర్ఏ? Schedule 1. Schedule A. యాజ్ Line 20. లైన్ 20 యాజ్ డిడక్షన్ అడ్జస్ట్మెంటా? 20. యా, Deduction. డిడక్షన్. ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు Adjustment. ఇన్కమ్. సో షెడ్యూల్ 1లో వాట్ ఈస్ ద హెడింగ్ ఆఫ్ షెడ్యూల్ 1 అండి? అడిషనల్ ఇన్కమ్స్ అండ్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్స్. So in the part 2, part 1 deals with the additional incomes, part 2 deals with the adjustments to income. So ట్రెడిషనల్ ఐఆర్ఏకి మీరు ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో ఆ అమౌంట్ అనేది యూ క్యాన్ డిడక్ట్ ఆన్ యువర్ షెడ్యూల్ 1 యాజ్ అన్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ ఆన్ లైన్ 20. క్లియర్? మరి రాత్కి నువ్వు కాంట్రిబ్యూట్ చేసే డిడక్షన్ దొరకట్లేదు కదా, మరి ఇది ఎక్కడైనా రిపోర్ట్ చేయాలా? అవసరం ఉందా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా? Yes. ఎందుకు డిడక్షన్ రాదు? నువ్వు రాత్కి కాంట్రిబ్యూట్ చేసిన డిడక్షన్ రాదు, రిపోర్ట్ చేయాలా? Yes. అవును. ఎందుకు? అసలు రాదు, అసలు ట్యాక్స్ ఇంప్లికేషన్ Yes, లేదని. sir. Form 860. యా 8606 పైన రిపోర్ట్ చేయండి అంటున్నారు. అక్కడ డిడక్షనే రావట్లేదు కదా. నా డౌట్ ఏంటంటే డిడక్షనే లేదు కదా, ఎందుకు రిపోర్ట్ చేయడం? ఎందుకు? వై ఐ షుడ్ రిపోర్ట్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ డిడక్టబుల్? వై ఐ నీడ్ టు రిపోర్ట్ ఇట్ ఓన్ 8606? It is taxable. ఈజీ నో, ఎందుకు ట్యాక్సబుల్ అవుతుంది? మీరు ఏమన్నారు? ట్రెడిషనల్ The ఐఆర్ఏ road. చేస్తే షెడ్యూల్ 1 పైన రిపోర్ట్ చేయండి, బికాస్ అది అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ లాగా ట్యాక్సబుల్ ఇన్కమ్ని తగ్గిస్తుంది అని చెప్పారు. ఓకే, పర్ఫెక్ట్. మరి రాత్కి మనం మాట్లాడుకున్నాం, రాత్కి ఎటువంటి డిడక్షన్ రాదు. వెన్ యూ పుట్ ఎనీ అమౌంట్ ఇన్ టు రాత్ ఐఆర్ఏ యూ కెనాట్ డిడక్ట్ దట్ అమౌంట్ అని చెప్పినాం. మరి మీరేమంటున్నారు? రిపోర్ట్ చేయాలా వద్దంటే రిపోర్ట్ చేయండి అని అన్నారు. ఎక్కడంటే 8606 అని అన్నారు. ఎందుకు? మై క్వశ్చన్ ఈస్ ఎందుకు? అది డిడక్టే అవ్వదు కదా, ఎందుకు నేను రిపోర్ట్ చేయాలి అనేది నా ప్రాబ్లం. బికాస్ మీరు రియల్ లైఫ్లో ఆలోచించండి. ఒక పర్సన్ అనుకోండి, వాడు ఎన్ని మల్టిపుల్ ఐఆర్ఏ అకౌంట్స్ అన్నా ఓపెన్ చేయొచ్చు, కానీ వాడి పేరు మీద వాడు ఎన్నన్నా తీసుకోవచ్చు. వాడు ట్రెడిషనల్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు, రాత్లో కాంట్రిబ్యూట్ చేస్తాడు. అకార్డింగ్ టు ఈజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాడు ఎట్లన్నా చేసుకుంటాడండి. వాడు ఉన్న ఫండ్స్ని వాడు ఎట్లన్నా మేనేజ్ చేసుకుంటాడు. వాడు ట్రెడిషనల్లో పెడతాడు, రోత్లో పెడతాడు. సో ఇఫ్ ఈ కాంట్రిబ్యూట్ లైక్ ఒకసారి డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే బ్యాంక్లో వాడికి ట్రెడిషనల్ అనేది రాతుంది, ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత డబ్బులు విత్డ్రా చేసిండు అనుకోండి, దాంట్లో ట్రెడిషనల్ అమౌంట్ ఎంత, రాత్ ఎంత, అసలు అంటే బైఫరికేషన్ కావాలి కదా. ఎందుకు?
బైఫరికేషన్ ఉంటే కదా రేపు పొద్దున ఇది ట్రెడిషనల్ అని తెలిస్తే దాని మీద ట్యాక్స్ వేస్తుంది గవర్నమెంట్, ఇది రాత్ అని తెలిస్తే దీని మీద ట్యాక్స్ వేయదు. దెర్ ఇస్ నో ట్యాక్సెస్ ఆన్ రాత్. సో ఇక్కడ బేసిస్ ట్రాకింగ్కి ఉపయోగపడుతుందండి. సింపుల్గా చెప్పాలంటే షార్ట్కట్లో బేసిస్ ట్రాకింగ్. నువ్వు రాత్కి కాంట్రిబ్యూట్ చేస్తే పోయి ఐఆర్ఎస్కి చెప్పు, అరే బాబు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కాంట్రిబ్యూట్ 5,000 టు రాత్, నేను ఫస్ట్ పోయి ఐఆర్ఎస్కి ఏమని చెప్తా అంటే ఐఆర్ఎస్ నేను రాత్కి కాంట్రిబ్యూట్ చేసిన 5,000, రేపు పొద్దున నేను ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ 5,000 తీస్తానేమో, అప్పుడు మాత్రం నువ్వు దీని మీద ట్యాక్స్ వేయకు. ఎందుకంటే చెప్పాలా, నువ్వు ఇప్పుడు డిడక్షన్ ఇవ్వలేదు, నాకు దెర్ ఇస్ నో డిడక్షన్ ఆన్ దట్, నేను డిడక్షన్ కూడా తీసుకోవట్లేదు, దీన్ని నేను 8606 మీద నీకు చూపిస్తున్నా. ఈ 5,000 రేపు పొద్దున 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేస్తా, నువ్వు దాని మీద ట్యాక్స్ వేయకు, బికాస్ ఐ కాంట్రిబ్యూటెడ్ టు రాత్. నేను డిస్ట్రిబ్యూషన్స్ ఫ్రమ్ రాత్ ఈజ్ ఆల్సో నాట్ ట్యాక్సబుల్. ఇప్పుడు నేను ఈ ఐఆర్ఎస్కి విషయం చెప్పలేనండి. సింపుల్, లెట్స్ సే సింపుల్ స్టోరీ, నేను ఐఆర్ఎస్కి చెప్పలే ఈ 5,000 గురించి నేను రాత్కి చేసిన అని చెప్పలే. నువ్వు ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ 5,000 తీసినావు అనుకో, ఫస్ట్ ఐఆర్ఎస్ వచ్చి ఉంటుంది నీ దగ్గర, డబ్బులు తీసినావు కదా ట్యాక్స్ ఇవ్వు అంటుంది. అప్పుడు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా, లేదు ఐఆర్ఎస్ ఇది రాత్కి చేసిన ఇదంతా అని చెప్పే బదులు ఫస్ట్ నువ్వు కాంట్రిబ్యూట్ చేసేటప్పుడే ఐఆర్ఎస్కి చెప్పు, ఇట్ ఈస్ నాన్ డిడక్టబుల్ ఐఆర్ఏ, దట్ మీన్స్ ఇట్స్ ఏ రాత్ ఐఆర్ఏ, సో మై బేసిస్ ఇస్ దిస్ మచ్, సో నేను రేపు పొద్దున విత్డ్రా చేసినప్పుడు కూడా ఈ అమౌంట్ మీద ట్యాక్స్ వేయకు అని క్లియర్గా చెప్పండి. క్లియర్? దట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి రిపోర్టెడ్ ఆన్ 8606. క్లియర్? క్లియర్? నేను మొన్న కూడా చెప్పినానండి ఈ స్టోరీ. ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా దీంట్లో? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అండి. హలో, No, Mukesh. క్లియర్ కదా? ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా? నేను మొన్న కూడా చెప్పిన కదా ఇది, మరి మర్చిపోయారా? ఆఫ్టర్ ఆర్ఎండీస్. ఓకే, సో కాంట్రిబ్యూషన్స్కి ఏ సోర్స్ డాక్యుమెంట్ వస్తుంది అని చెప్పినానండి. కాంట్రిబ్యూషన్స్కి ఏ సోర్స్ డాక్యుమెంట్ వస్తుంది? 5498. యా, సోర్స్ డాక్యుమెంట్ మర్చిపోకండి. సోర్స్ డాక్యుమెంట్ ఏంటి? 5498. సోర్స్ డాక్యుమెంట్ ఆర్ ట్యాక్స్ డాక్యుమెంట్ 5498. సో నువ్వు పోయి ఒక బ్యాంకులో కానీ ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో నువ్వు ఒక ఐఆర్ఏ అకౌంట్కి డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తే వాడు ఇన్ రిటర్న్గా నీకు ఏమి ఇస్తాడు? 5498 ఇస్తాడు. ఇప్పుడు 5498, ఈ 5498 ఫామ్ పైన ఏముందంటే, నువ్వు ట్రెడిషనల్కి లెట్స్ సే ఎగ్జాంపుల్ జాన్ ఒక 5498 పట్టుకొని మన దగ్గరకు వచ్చిండండి. జాన్, సో జాన్ ఈజ్ అవర్ క్లయింట్. వీడు ఏం చేసిండు? ఐఆర్ఏ కాంట్రిబ్యూట్ చేసిండంట. వీడు ఒక 5498 మన దగ్గరకు తీసుకొని వచ్చిండు. ఎట్లుంది 5498 అంటే, సో వీడు ఎక్కడ వెళ్ళి చేసిండు అంటే, ఫిడిలిటీతో ఐఆర్ఏ అకౌంట్ ఉంది వాడికి. జాన్ ఏం చేసిండు? కాంట్రిబ్యూట్ చేసిండు, ఐఆర్ఏకి కాంట్రిబ్యూట్ చేసిండు. ఎంత? ఒక 5,000 కాంట్రిబ్యూట్ చేసిండండి. కాంట్రిబ్యూట్ చేసిండు. ఈ డాక్యుమెంట్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చిండండి. ఈ డాక్యుమెంట్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చిండు. సో వాట్ ఈజ్ యువర్ లైక్ యాక్షన్? లైక్ మీరు దీన్ని ఈ 5,000 ఎట్లా రిపోర్ట్ చేస్తారు? ఎక్కడ రిపోర్ట్ చేస్తారు? ఇది ఐఆర్ఏ. ఎక్కడ రిపోర్ట్ చేస్తారు? ఈ 5,000 ఎక్కడ రిపోర్ట్ చేస్తారండి? ఎక్కడ రిపోర్ట్ చేద్దాం చెప్పండి మీరు? జాన్ ఈ డాక్యుమెంట్ మన దగ్గరికి తీసుకొని వచ్చిండు, ఏం చేద్దామంటారు? ఫస్ట్ ఇది ట్రెడిషనల్ రాతా? Traditional. మరి ట్రెడిషనల్ అయితే ఈ 5,000 ఏం చేద్దాం? ట్రెడిషనల్ ఐఆర్కి కాంట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుందండి? Tax deductor. యా, వేర్ వీ హ్యావ్ టు డిడక్ట్ ఇట్? On schedule 1, line 20. 1040. వీ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ ఆన్ షెడ్యూల్ 1 కదండి. సింపుల్ కదా. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు?
షెడ్యూల్ 1. సో ఇదే 5498 జాన్ ఎట్లా తీసుకొచ్చిందంటే 5498 సో 5000 అండ్ ఇక్కడ ఏ బాక్స్ టిక్ ఉందంటే ఈ బాక్స్ టిక్ ఉందండి. ఇప్పుడు ఏం చేద్దాం? Report. వద్దా? రిపోర్టింగ్ వద్దా? రిపోర్ట్ చేయాలి 80606 8606 సారీ 06. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇది 2025 ఫామ్ అనుకుంటా, డిఫరెంట్గా ఉంది. ఒక నిమిషం, 2024 తీసుకుందాం మనం ప్లాన్. ఓకే, 2020. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ఐఆర్ఏ, ఇఫ్ ఐ కేమ్ టు నో లైక్ బై సీయింగ్ ద సోర్స్ డాక్యుమెంట్ నాకు అర్థమవుతుందండి వెదర్ ఇట్స్ ఏ రాతా ట్రెడిషనల్. ఇప్పుడు నాకు ట్రెడిషనల్ అర్థమైనప్పుడు ఈ 5000 నేను ఎక్కడ రిపోర్ట్ చేయాలి? షెడ్యూల్ 1 లైన్ 20లో 5000 రిపోర్ట్ చేస్తాను. క్లియర్? లేదు, ఇది రాత్ అని తెలిసింది అనుకోండి, పోయి 8606 పైన రిపోర్ట్ చేస్తా. క్లియర్ కదండి? Yes. పర్ఫెక్ట్ కదా? సో ఇప్పుడు ఏంటంటే, సో ఫస్ట్ ఓకే, కాంట్రిబ్యూషన్స్కి ఈ అడ్జస్ట్మెంట్స్ అంతా జరుగుతుంది. యా, ఇట్లా ట్రెడిషనల్ అయితే ఇక్కడ డిడక్ట్ అవుతుంది, రాత్ అయితే ఇక్కడ రిపోర్ట్ చేయండి, ఇదంతా మనకు తెలుసు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎవడు కాంట్రిబ్యూట్ చేయొచ్చు? హూ క్యాన్, అంటే ఎవడు పడితే వాడు ఐఆర్ఏ అకౌంట్కి కాంట్రిబ్యూషన్ చేయొచ్చా? ఎవరు పడితే వాళ్ళు ఐఆర్ఏ No. కాంట్రిబ్యూట్ చేయొచ్చా? దెన్ No. able to contribute to IRA? US resident, green card holder. No. Companies. Employer. Compensation. Yeah, taxable company. So we have not like we are not concerned about his nationality, visa status and all things. మనకి ఇక్కడ క్లియర్ గైడ్ లైన్స్ ఏంటి ఐఆర్ఎస్ నుంచి? ఎవడు కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఐఆర్ఏకి? హూ ఈజ్ హ్యావింగ్ ఏ taxable compensation. So my question is, a person without any income, can he contribute to IRA? Yes. Yes. Without any income? Without So No. if he married jointly, he can file with his spouse. Okay, Okay. I'm not going into MFJ scenario. So normal scenario, without any income, can a person go and contribute to IRA? No. 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 సో ఖచ్చితంగా ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉండాలి. మళ్ళీ ఐఆర్ఎస్ ఏమంటుంది, ఈ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్కి కూడా వాడే డెఫినేషన్ చెప్పిండు. ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ అంటే నా దృష్టిలో ఏంటి అంటే వేజ్ ఇన్కమ్, Wages, bonus, టిప్, tips, bonus, Commission. commission also. Alimony, taxes. ఇంకేముందండి? బోనస్ ఉంది, Alimony. అలిమోనీ ఉంది, అలిమోనీ ఉంది, ఇంకా Combat pay. కాంబాట్ పే గురించి నేను మన combat pay. కాంబాట్ పే ఈజ్ నథింగ్ బట్ లైక్ వెన్ దెర్ ఈస్ ఎ వార్ సిచ్యుయేషన్, ఆ పర్టికులర్ ఏరియాని గవర్నమెంట్ విల్ డిక్లేర్ ఇట్ యాజ్ కాంబాట్ జోన్. కాంబాట్ జోన్ ని డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ ట్యాక్స్ రిలీఫ్, కొంచెం ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ దొరుకుతాయి. ఎట్లా? నీకున్న డ్యూ డేట్ మార్చ్, అంటే డ్యూ డేట్ కూడా అక్కడ ఒక పర్టికులర్ ఏరియాలో వార్ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ వచ్చి ఐఆర్ఎస్ వచ్చి నాకు ట్యాక్స్ ఇవ్వు అంటే కరెక్ట్ కాదు కదా. సో కొన్ని డెడ్ లైన్స్ అప్పుడు కానీ, కొన్ని ఇన్కమ్స్ దగ్గర కానీ, కొన్ని ట్యాక్సబుల్ కాదంటాడు కొన్ని ఇన్కమ్స్, అట్లా కొన్ని ఇస్తుందండి. సో దట్ ఈస్ కాంబాట్ పే. కాంబాట్ పే అంటే అర్థం ఏంటి? లైక్ నేను ఆ రోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పినానండి. ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన డాక్టరు, అయితే ఒక దగ్గర వార్ జరుగుతుంది కాంబాట్ జోన్లో. ఇతన్ని గవర్నమెంట్ అక్కడ వెళ్ళి సర్వీసెస్ ఇయ్యు అని చెప్పింది. సో గవర్నమెంట్ చెప్పిన విధంగా అతను వెళ్ళి అక్కడ సర్వీస్ చేసిండు. సర్వీస్ ఫ్రీగా చేయడు కదా, ఈ విల్ రిసీవ్ సమ్ శాలరీ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఆ ఏరియాలో ఉన్నప్పుడు అతనికి ఏదైతే డబ్బులు వచ్చినాయో దట్ ఈజ్ కాంబాట్ పే. క్లియర్? ఇవన్నీ కూడా ఐఆర్ఎస్ ఏమంటది? ఐఆర్ఎస్ కన్సిడర్స్ దిస్ థింగ్స్ యాజ్ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్.
సో పీపుల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్ కూడా ఉంది కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ అని అంటుంది. సో కానీ కమింగ్ టు ఎంఎఫ్జే కేసులో ఇద్దరికి ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉండాలా? ఇద్దరికి మ్యాండేటరీ No. ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉండాలా అంటే లేదు. No. ఎంఎఫ్జే Any. కేసులో ఎనీ వన్ స్పౌస్ ఈస్ హ్యావింగ్ ఏ ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఈజ్ ఇనఫ్. లైక్ ఇద్దరు కూడా హ్యాపీగా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాన్ ఉన్నాడు, జాన్ ఈజ్ హ్యావింగ్ ఏ ఐఆర్ఏ అకౌంట్ విత్ ఫిడిలిటీ అండ్ మేరీ ఈజ్ హ్యావింగ్ ఏ ఐఆర్ఏ అకౌంట్ విత్ చేస్ బ్యాంక్. ఓకే, సో వీళ్ళిద్దరికి చేస్ బ్యాంక్ ఉంది. సో మేరీ షీ ఈజ్ అన్ హౌస్ వైఫ్, ఆమె ఏం పని చేయదండి, హౌస్ వైఫ్. జాన్ ఈజ్ డూయింగ్ లైక్ జాబ్, W2 ఇన్కమ్ ఉంది. సో మేరీ తన చేస్ బ్యాంక్లో ఉన్న ఐఆర్ఏ అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేయవచ్చా? Yes. ఈమె దగ్గర ఇన్కమ్ లేదా అండి, షీ ఈజ్ ఎన్ హౌస్ వైఫ్, నార్మల్ Her husband has an. స్పౌజ్. ఎంఎఫ్జే కేసులో మాత్రం ఒక్క స్పౌజ్కి ట్యాక్సబుల్ కాంపెన్సేషన్ ఉన్న ఇనఫ్ అండి, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే, ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలో తెలిసిపోయింది. ఎంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఎంత పడితే అంత కాంట్రిబ్యూట్ చేయమంటారా? ఇష్టం ఉన్నంత, అన్లిమిటెడ్ అమౌంట్ క్యాన్ ఏ పుట్ ఇట్ ఇన్ ఐఆర్ఏ? No. హౌ మచ్? దెన్ హౌ మచ్? 7,000 for others. 7,000 for others. 14,000 for MFA. 14 for MFJ. I'll call it as spousal IRA అండి. I'll call it as 14,000 for MFA. సో ఎంఎఫ్జే కేసులో సో ఐఆర్ఎస్ విల్ యూజ్ దట్ ఐఆర్ఏ ఎట్లా పిలుస్తుంది అంటే దట్ ఐఆర్ఏ అకౌంట్ని స్పౌజల్ ఐఆర్ఏ అంటది. సో నార్మల్ ఐఆర్ఏ కేసులో వాట్ ఈజ్ హౌ మచ్ ఏ పర్సన్ కెన్ కాంట్రిబ్యూట్ అంటే ద మ్యాక్సిమం ఖచ్చితంగా 7,000 చేయాలంటే నో, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ 7,000 ఆర్ taxable compensation whichever is less. So you need to seek taxable compensation as well. 7,000 కాదండి, 7,000 taxable compensation ని కంపేర్ చేసి whichever is lesser out of these two amounts, whichever is lesser, that amount you can contribute. That is the maximum. Can I go and contribute more than this? No. ఒకవేళ చేస్తే Above 50 years ఉంటే చేయొచ్చు 1,000 extra. No, I'm not. So okay, so ఏమంటున్నారంటే సో యు ఆర్ టాకింగ్ అబౌట్ క్యాచ్ అప్ కాంట్రిబ్యూషన్. సరే, క్యాచ్ అప్ కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పుడు వస్తుందండి? ఏజ్ మోర్ దెన్ 50. ఓకే, నేను ఏమంటున్నా అంటే దిస్ ఈస్ ద మాక్సిమం అన్నాడు కదా, సో ఇంక్లూడింగ్ క్యాచ్ అప్ ఎవ్రీథింగ్. సో దీనికంటే ఐఆర్ఎస్ మాక్సిమం లిమిట్ సెట్ చేసిన మాక్సిమం లిమిట్ కన్నా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయొచ్చా, చేయొద్దా? చేస్తే ఏమవుతుంది? ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేసి 6% ఐఆర్ఎస్ ఇవ్వాలి. 6% IRS will leave it. Tax. So within a 4 months of time, it will IRS will give us 4 months of time period. Within that, we need to withdraw, or else it is going to pay a 6% tax. So we need to pay. IRS don't pay. Like we need to pay 6% excise tax. Clear? ఒకవేళ మీరు అన్నట్టు వాడు ఇస్తాడు 4 months మనకు టైం ఉంటుంది, అప్ టు April 15th మనకు టైం ఉంటుంది. యూ క్యాన్ విత్డ్రా అప్ టు April 15th. ఓకే, 1 second అండి, నా నెట్వర్క్ చేంజ్ చేస్తాను. మీది చాలా చిన్నగా వస్తుంది వాయిస్, మీ అందరిది. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, నా వాయిస్ క్లియర్గా వస్తుందా? శంకర్, నా వాయిస్ ఓకేనా? మీ వాయిస్ శంకర్ మీరు మాట్లాడుతుంటే నాకు చిన్నగా వినిపించింది. హలో, Okay. ఇప్పుడు ఓకేనా? ఓకే, సో శంకర్ లైక్ Yeah, యూ okay, హ్యావ్ Mukesh. లైక్ డిసెంబర్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ వరకు యూ క్యాన్ కాంట్రిబ్యూట్ ఆర్ యూ క్యాన్ లైక్ నీకు ఐఆర్ఏ పార్ట్కి వచ్చేస్తే టైం లిమిట్ ఈస్ ఫర్ ఐఆర్ఏ April 15th ఈస్ ద డెడ్ లైన్. నువ్వు అంతలోపు నువ్వు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే చెయ్యు, పర్లేదు. నువ్వు ఒకవేళ ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేసినా యూ క్యాన్ విత్డ్రా దట్ అమౌంట్.
ఐఆర్ఎస్ వోంట్ సే ఎనీథింగ్. బట్ ఆఫ్టర్ 15th ఏప్రిల్ కూడా నువ్వు ఎక్సెస్ అమౌంట్ ఏమన్నా కాంట్రిబ్యూట్ చేస్తే అప్పుడు 6% ఎక్సైజ్ ట్యాక్స్ పడుతుందండి. అంటిల్ యూ మేక్ ఇట్ రెగ్యులర్ ఆర్ లైక్ ఆ ఎక్సెస్ అమౌంట్ని తీసేంత వరకు వాడు ఏం చేస్తే ఎక్సెస్ ట్యాక్స్ వేస్తాడు. క్లియర్? సో హౌ మచ్ ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది అని కూడా చూసినాం. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సో ట్రెడిషనల్, సో డిడక్టబిలిటీ, సో మై క్వశ్చన్ ఈస్ అబౌట్ డిడక్టబిలిటీ. ఎంత డిడక్ట్ అవుతుంది? ఓకే, ఇంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని అన్నారు. సో మనం ఇప్పటివరకు ఏమేమి స్టోరీ మాట్లాడుకున్నామండి? ఒక అకౌంట్ ఉంది, ఎవడు కాంట్రిబ్యూట్ చేయొచ్చు, అసలు ఐఆర్ అకౌంట్ ఎవడు ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఐఆర్ అకౌంట్ ఎవడు ఓపెన్ చేయొచ్చు, సరే ఓపెన్ చేసిన వాడు ఎంతవరకు డబ్బులు పెట్టవచ్చు, ఎంతవరకు మ్యాక్సిమం డబ్బులు పెట్టవచ్చు. ఓకే, అది కూడా చూసుకున్నాం. ఒకవేళ ఐఆర్ఎస్ చెప్పిన దానికన్నా ఎక్కువ డబ్బులు పెడితే ఏమవుతుందని చూసినాం. ఓకే, వాడు అమౌంట్ పెట్టిండు, సో అమౌంట్ పెడితే ఖచ్చితంగా వాడు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తాడో దానికి మొత్తం డిడక్షన్ దొరుకుతుందా, 100% డిడక్షన్ దొరుకుతుందా? అంటే ఐఆర్ఎస్ ఏమంటుంది అంటే 100% డిడక్షన్ ఇవ్వదు. అంటే 100% డిడక్షన్ ఇస్తుంది, ఎవ్రీ టైం 100% డిడక్షన్ ఇవ్వదు, ఎవ్రీ టైం నీకు 100% రాదు. ఓకే, అంటే డిడక్టబిలిటీ అని మాట్లాడినా అంటే am I talking about traditional or not? Am I talking about ట్రెడిషనల్? అయితే ట్రెడిషనల్ ఐఆర్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ సో ఎక్స్ అమౌంట్ పెట్టినాం అనుకోండి, దాంట్లో ఎంత అమౌంట్ డిడక్ట్ అవ్వాలి, షెడ్యూల్ 1 పైన ఎంత అమౌంట్ డిడక్ట్ అవ్వాలి, నువ్వు పెట్టిన మొత్తం డిడక్ట్ అవుతుందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంత 7,000 లిమిట్ పెట్టింది, బట్ నేను పోయి 10,000 కాంట్రిబ్యూట్ చేసిన, 10,000 మొత్తం డిడక్ట్ అవ్వాలా అంటే, సో దెర్ ఈస్ సమ్ రూల్స్ ఫర్ ఇట్ అండి. సో డిడక్టబిలిటీ ఆఫ్ ఐఆర్ఏ, సో వేర్ వీఆర్ ఇన్ అవర్ స్టోరీ. సో కాంట్రిబ్యూషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ డివైడ్ చేసి మనం చూసినామండి. సో అంటిల్, సో డిఫరెన్సెస్, సో టైప్ ఆఫ్ ఐఆర్ఏ, ఈ క్లాసిఫికేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయినా మీకు ఏ ఎగ్జామ్స్లో అయినా ఈ ఏరియా పైన చాలా టెస్ట్ చేస్తారు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. క్లియర్? ఓకే, సో హౌ మచ్ క్యాన్ బి కాంట్రిబ్యూటెడ్ మనం మాట్లాడుకున్నాం. ఓకే, హౌ మచ్ క్యాన్ బి కాంట్రిబ్యూటెడ్, టైప్స్, టైం లిమిట్, సో టైప్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. హౌ మచ్ క్యాన్ బి డిడక్టబుల్. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఎంత డిడక్ట్ అవ్వాలి. ఓకే, మీరు అన్నారు షెడ్యూల్ 1 పైన డిడక్ట్ అవుతారు, లైన్ 20 పైన. సో డిడక్షన్ ఎక్కడ చూపిస్తామండి? లైన్ 20 ఆఫ్ షెడ్యూల్ 1, లైన్ 20 ఆఫ్ షెడ్యూల్ 1, సింప్లీ సేయింగ్. ఓకే, ఎంత డిడక్ట్ అవ్వాలి? సో ఎంత డిడక్ట్ అవ్వాలి అంటే, సో ఐఆర్ఎస్ ఒక క్రైటీరియా చెప్తుందండి. ఐఆర్ఎస్ ఈజ్ దట్ whether you are covered at workplace or not covered at workplace, whether covered at workplace not covered at workplace అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండి, ఒక్క నిమిషం. యా, సో హౌ మచ్, సో ద క్వశ్చన్ ఈస్ హౌ మచ్ ద డిడక్షన్, హౌ మచ్ డిడక్షన్ అంటే, సో ఫస్ట్ ఐఆర్ఎస్ ఏమంటుందంటే, సో ఓకే నువ్వు పోయి ఐఆర్ఎస్ దగ్గరకు పోయి ఏమన్నావు అంటే, ఐఆర్ఎస్ మీరు చెప్పారు ఇంత మ్యాక్సిమం లిమిట్ అని చెప్పారు, సో బేస్డ్ ఆన్ దట్ నేను కాంట్రిబ్యూట్ చేసి వచ్చిన ట్రెడిషనల్ ఐఆర్ఏకి, సో మీరు ఏమన్నారు, ట్రెడిషనల్ ఐఆర్ఏకి చేస్తే డిడక్షన్ దొరుకుతుంది, నీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అని అన్నారు. నేను పోయి చేసి వచ్చిన, మరి నాకు ఎంత డిడక్షన్ ఇస్తారని అడిగితే ఐఆర్ఎస్ ఫస్ట్ నేను ఏం అడుగుతుంది అంటే, ఆర్ యూ కవర్డ్ ఇట్ వర్క్ ప్లేస్ అని అడుగుతుంది. సో వెదర్ కవర్డ్ ఇట్ వర్క్ ప్లేస్ నాట్ కవర్డ్ ఇట్ వర్క్ ప్లేస్ అంటే, యా, సో let's take Smith is working with Amazon. లైక్ వీడికి 401k ఉందండి. సో లెట్స్ టేక్ ట్రెడిషనల్ 401k ఉంది. బట్ స్మిత్ ఎట్లా అంటే, స్మిత్ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ రిటైర్మెంట్ థింగ్. వీడు బయట పోయి మార్కెట్ ప్లేస్లో కూడా ఒక ఐఆర్ఏ అకౌంట్ ఓపెన్ చేసిండు. మార్కెట్ ప్లేస్లో లెట్స్ టేక్ ఎవరితో ఓపెన్ చేసిండంటే రాబిన్హుడ్తో ఓపెన్ చేసిండు. ఓకే, రాబిన్హుడ్తో ఓపెన్ చేసి
ఒక ట్రెడిషనల్ ఐఆర్ఏ ఓపెన్ చేసిండు. క్లియర్. సో ట్రెడిషనల్ ఐఆర్ఏకి సో లెట్స్ సే ఒక అమౌంట్ ఒక $3,000 కాంట్రిబ్యూట్ చేసిండు. సో అయితే ఇఫ్ యు ఆర్ ఇప్పుడు ఈ కేసులో స్మిత్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్ నాట్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్ ఫస్ట్ క్వశ్చన్. Not covered at workplace. No, Smith had two things. Smith is doing a job with Amazon. సేమ్ స్మిత్ అమెజాన్తో పనిచేస్తున్నాడు. అమెజాన్ కూడా వాడికి 401k ప్లాన్ ఇచ్చింది, ట్రెడిషనల్ 401k. వాడికి అది అంటే లైక్ వాడేమనుకున్నా అంటే యా అమెజాన్ ఇస్తుంది, బట్ నాకు ఇంకా కొంచెం ఎక్కువ సేవింగ్స్ కావాలి రేపు పొద్దున రిటైర్మెంట్కి, నేను ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తా అని చెప్పి మార్కెట్ ప్లేస్కి వచ్చి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. చేయొచ్చా ఇట్లా ఒక పర్సన్ చేయొచ్చా? Yes. ఈజీగా చేయొచ్చు కదా అండి. సో ప్రాక్టికల్లీ పాసిబుల్ కదా. నువ్వు జాబ్లో ఉన్న నీకు నీ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చెప్తానండి. ఒక పర్సన్కి తన కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది. వాడు బయట పోయి మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోరాదా? సింపుల్. సేమ్ లైక్ దట్ స్మిత్ ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ ఈస్ బీన్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్. Yes. Is covered at workplace, but still he wants to open another IRA account. ఎందుకు he wants to like ఇంకా మంచి అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉందో, లేకపోతే వాడు ఇంకా డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నాడు. సో ఎనీవే లైక్ he did that. సో ఈ కేసులో స్మిత్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్ నాట్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్? Both. బోత్ ఎందుకు అవుతుంది? Yes, he covered. He is covered at workplace. For example, రాబిన్ ఉన్నాడండి. రాబిన్ ఏం చేస్తున్నాడంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఫ్రీలాన్సర్. వీడు సెప్ ఏం తీసుకోలేదు, అట్లాంటివి ఏం తీసుకోలేదు. వాడు ట్రెడిషనల్ ఐఆర్ఏకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో లెట్స్ సే ఈ వెంట్ టు ఏ చేజ్ బ్యాక్ అండ్ ఈ ఓపెన్డ్ ఏ ట్రెడిషనల్ ఐఆర్ఏ. ఈ కేసులో రాబిన్ వుడ్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్ నాట్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్? Not covered. At workplace. సింపుల్ అండి. మీరు ఒక ఎంప్లాయర్ స్పాన్సర్డ్ ప్లాన్లో మీరు ఉన్నారు అంటే అప్పుడు యు ఆర్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్. మీరు లైక్ యు ఆర్ నాట్ డూయింగ్ లైక్ యు ఆర్ నాట్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్, మీరు ఫ్రీలాన్సర్ ఆర్ బిజినెస్ చేస్తున్నారు, మీకు ఎటువంటి ఎంప్లాయర్ ఉండడు కాబట్టి అప్పుడు సెప్ కూడా తీసుకోలేరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెప్ కూడా లేదు, సెప్ ఉంటే మళ్ళీ అప్పుడు కవర్డ్ అవుతారు. సో సెప్ కూడా లేదు. సో మీరు బయట వెళ్ళి తీసుకున్నారనుకోండి ఐఆర్ఏ అకౌంట్స్, అప్పుడు యు ఆర్ నాట్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్. సో ఇప్పుడు కవర్డ్ అయితే ఏంటి, నాట్ కవర్డ్ అయితే ఏంటి? నాట్ కవర్డ్ అయితే ఏంటి? సో ఐఆర్ఎస్ ఏమంటుంది అంటే ఇఫ్ యు ఆర్ నాట్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్, so whatever the contribution amount you made, it is fully deductible. Contribution is fully deductible. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఎగ్జాంపుల్లోనే స్మిత్ అండ్ రాబిన్ ఎగ్జాంపుల్లోనే తీసుకుందాం. వీడు $3,000 కాంట్రిబ్యూట్ చేసిండండి. వీడు కూడా సేమ్ రాబిన్ కూడా సో తన చేజ్లో ఉన్న ట్రెడిషనల్ అకౌంట్తో $3,000 కాంట్రిబ్యూట్ చేసిండు. సో ఈ కేసులో ఎవరికి ఫుల్ డిడక్షన్ వస్తుంది, ఎవరికి $3,000 డిడక్షన్ దొరుకుతుంది? Freelancer. సారీ, ఫ్రీలాన్సర్ రాబిన్కి దొరుకుతుంది. రాబిన్ క్యాన్ డిడక్ట్ ఎంటైర్ $3,000 వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. లైక్ నువ్వు 3,000 పెట్టినావు కదా, 3,000 మొత్తాన్ని కూడా షెడ్యూల్ 1 లైన్ 20 పైన రిపోర్ట్ చేసి యూ క్యాన్ రెడ్యూస్ యువర్ ట్యాక్సబుల్ ఇన్కమ్. క్లియర్? స్మిత్కి ఎంటైర్ 3,000 దొరుకుతుందా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద మ్యాగీ లిమిట్స్. లైక్ ఇక్కడ ఏమవుతుందంటే ద డిడక్షన్ ఈజ్ స్పేస్డ్ అవుట్ ఎట్ మ్యాగీ లిమిట్స్, బేస్డ్ ఆన్ ద మ్యాగీ లిమిట్స్. సో ఒక్క నిమిషం అండి, 2024కి ఒకసారి చూద్దాం. వన్ సెకండ్ అండి, ఐ పుల్ అవుట్ ద లిమిట్స్. ట్రెడిషనల్ IRA 2024 మ్యాగీ పేస్ అవుట్
Look at this chart అండి. If you are covered by a retirement plan at work, yeah, I'll paste it here అండి. Sorry. ఓకే. సో ఇఫ్ యు ఆర్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్, అప్పుడు ఏమవుతుంది, ట్రెడిషనల్ ఐఆర్ఏ కాంట్రిబ్యూషన్ ఈస్ ఫేస్డ్ అవుట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఫైలింగ్ స్టేటస్ అండ్ మ్యాగీ లిమిట్స్. సో దాని అర్థం ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? లైక్ ఇప్పుడు వీడి కేసులోనే తీసుకుందామండి. సో ఇదే లైక్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మ్యాగీ అంటే మ్యాగీ మీనింగ్ ఏంటంటే, సో సింపుల్గా చెప్తానండి. మ్యాగీ అనే పదం నేను చాలా దగ్గరలో వాడతా. మ్యాగీ అంటే మోడిఫైడ్ అడ్జస్టబుల్ గ్రాస్ ఇన్కమ్. మోడిఫైడ్ adjusted gross income. Modified adjusted gross income. You know what is AGA? AGA ఎప్పుడు వస్తుందండి? AGA, how you will arrive at AGA? What is AGA అండి? AGA Adjusted gross income. ఎలా వస్తుందండి AGA? So you know what is income tax formula, right? Summary of from line 1 to line 8. లైన్ 1 to 8 ఏమవుతుంది తులసి? మ్యాగీ అవుతుంది, AGA అవుతుందా? No, wage income. Summary of line 1 to line 8. అవన్నీ ఏమవుతాయి? 1 to 8 యాడ్ చేస్తే ఏమొస్తుంది? Gross income. గ్రాస్ Gross ఇన్కమ్. Gross income. మరి AGA ఎప్పుడు వస్తుంది? గ్రాస్ ఇన్కమ్ మైనస్ Adjustments చేసి AGA వస్తుంది. సో AGA వస్తుందా? సో AGA IRS ఏం చెప్తుంది అంటే, కొన్ని దగ్గర డెఫినేషన్స్, ఇప్పుడు AGA ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసినామో AGAని, సో ఆ విధంగానే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో కొన్ని ఇన్కమ్స్ని యాడ్ చేస్తుంది, కొన్ని ఇన్కమ్స్ లెస్ చేస్తుంది. సో కొన్నిసార్లు వాడు మ్యాగీ ఎట్లా కనుక్కుంటాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఫార్ములాతో ఒక 20,000 AGA వచ్చింది అనుకోండి. వాడు ఏమంటే లెస్ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇంట్రెస్ట్. మనం అసలు ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇంట్రెస్ట్ దీంట్లో యాడ్ చేయం, కానీ వాడు యాడ్ చేయమంటాడు. కొన్ని ఇన్కమ్స్ లెస్ చేయమంటాడు, కొన్ని ఇన్కమ్స్ లైక్ యాడ్ చేయమంటాడు. సో బేస్డ్ ఆన్ IRS డెఫినేషన్. సో ప్రతి మ్యాగీకి IRS డెఫినేషన్ మారుతూ ఉంటుంది. ప్రతి దగ్గర మోడిఫైడ్ అడ్జస్టెడ్ గ్రాస్ ఇన్కమ్, నీ అడ్జస్టెడ్ గ్రాస్ ఇన్కమ్ని వాడు కొంచెం మోడిఫై చేస్తుంటాడు. ఈ కేసులో యాక్చువల్లీ యువర్ AGA ఇస్ 20,000, బట్ ఈ మోడిఫైడ్ బై యాడింగ్ ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ $3,000. సో ఈ ట్యాక్స్ ఎగ్జామ్ట్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది ప్రతి దగ్గర అని చెప్తలేను నేను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే, ఇమాజిన్ దిస్ ఇస్ అ సిచ్యువేషన్. సో దీన్ని మ్యాగీ అంటాడు వాడు. నీకు వచ్చిన AGAని వాడు కొన్ని ఇన్కమ్స్ని యాడ్ చేసి, కొన్ని ఇన్కమ్స్ లెస్ చేసి, సో ఏ ఇన్కమ్స్ యాడ్ అవుతాయి, ఏ ఇన్కమ్స్ లెస్ అవుతాయి అనేది సో ప్రతి దగ్గర పెద్ద స్టోరీ అండి. అది ప్రతి దగ్గర స్టోరీ చెప్తాడు. సో మనం మ్యాగీ ఫైండ్ అవుట్ చేయడం మనకు అనవసరం అండి. సో మీరు ఏ ఎగ్జామ్లో అయినా డైరెక్ట్ మ్యాగీ ఇస్తారు, రియల్ టైంలో అయినా కూడా మీరు మ్యాగీ క్యాలిక్యులేషన్ చేయరు. మీరు డైరెక్ట్ సాఫ్ట్వేరే నీ ఫామ్ పైన సో దిస్ ఈస్ ద మ్యాగీ అని చెప్పి చూపిస్తుంది, అదే క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. సో ఇది ఇక్కడ మ్యాగీ ఏంటనేది ఇంపార్టెంట్ కాదు. సో హౌ హీ అరైవ్డ్ ఎట్ మ్యాగీ అంటే బై యాడింగ్ సమ్ ఇన్కమ్స్, బై డిడక్టింగ్ సమ్ ఇన్కమ్స్. సో అది ఎలా అనేది సో బేస్డ్ ఆన్ ద డెఫినేషన్. ఇప్పుడు ఈ కేసులో ట్రెడిషనల్ IRA డిడక్టబిలిటీ వచ్చినప్పుడు వాడు చెప్పే మ్యాగీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇన్ కేస్ సమ్ ఎక్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు చెప్పే మ్యాగీ రూల్స్ వేరే ఉంటాయి. సో నేను మ్యాగీ అనే ప్రొనౌన్స్ చేస్తా, ద రూల్స్ మే డిఫరెంట్. సో ఈ మ్యాగీ రూల్స్ మనకు అనవసరం అండి. సో థియరటికల్లీ అండ్ ప్రాక్టికల్లీ మనం అంత డెప్త్గా వెళ్ళాం. క్లియర్? అవసరం కూడా లేదు మాకు ఇంకా క్యూరియాసిటీ ఉంది, మాకు తెలుసుకోవాలి అంటే జస్ట్ గో అండ్ రీసెర్చ్ ఇన్ ద గూగుల్, లేదు ChatGPTని అడగండి, చెప్తుంది సింపుల్ వాట్ ఈస్ మీన్ బై మ్యాగీ అంటే. క్లియర్?
సో ఇప్పుడు ఏంటి సరే మ్యాగీ, సో బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, సో నథింగ్ బట్ ఇన్కమ్ కదండి, బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్. మ్యాగీ ఇస్ మోడిఫైడ్ అడ్జస్టెడ్ గ్రాస్ ఇన్కమ్ కదా, ఇన్కమ్ని నీకున్న ఏజీఐనే వాడు కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసిండు, దాన్ని మ్యాగీ అని పిలుస్తున్నాడు. సో వాట్ ఈస్ మ్యాగీ అనేది చూద్దామా, అంటే లైక్ ఆర్ యూ క్యూరియస్, లైక్ చూద్దాం ఖచ్చితంగా మ్యాగీ ఏంటిది ఈ కేసులో అని అడగాల చాట్‌జీపీటీని? అవసరమా? No. No, sir. ఎక్స్‌ప్లెయిన్ మ్యాగీ ఇన్ దిస్ సిట్యుయేషన్ అంటే వాడు చెప్తాడు చూడండి, ఈ ఇన్కమ్ యాడ్ చేయి, ఈ ఇన్కమ్ లెస్ చేయి అని చెప్తాడు. సో నీకొచ్చే ఏజీఐని కొంచెం డిఫరెంట్‌గా వాడి అకార్డింగ్ టు సిట్యుయేషన్ వాడు చెప్తాడండి. సో సెట్ అండ్ డిడక్షన్ యాడెడ్ బ్యాక్, నీకున్న ఏజీఐకి స్టార్ట్ విత్ ఏజీఐ, యాడ్ బ్యాక్ ట్రెడిషనల్ ఐఆర్ డిడక్షన్, స్టూడెంట్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్. సో డిడక్షన్స్ ఎక్స్పెన్సెస్ కూడా కలపమంటున్నాడు. ఇవన్నీ కలిపితే నీకు వచ్చేది మ్యాగీ అంటున్నాడు. సింపుల్, కొన్ని ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయడము, కొన్ని ఎక్స్పెన్సెస్ని తీసేయడము, కొన్ని ఇన్కమ్స్ని యాడ్ చేయడము, కొన్ని ఇన్కమ్స్ తీసేయడము. సో ఇదంతా మనం రియల్గా అంటే వీఆర్ నాట్ రోబోట్స్ కదండి, మనం ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి. ఈవెన్ నీకు ఏ ఎగ్జామ్లో కూడా వాడు ఎక్స్పెక్ట్ చేయడు నువ్వు ఇదంతా గుర్తుపెట్టుకో అని. ప్రాక్టికల్గా కూడా నీకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇది గుర్తుపెట్టుకో అని. బట్ వాట్ ఈస్ మ్యాగీ అనేది నీకు అర్థం కావాలా. సో ఈ కేసులో చూడండి, ఇవన్నీ యాడ్ అవ్వవంట, ఇవన్నీ యాడ్ అవుతాయంట. వాడు ఒక లిస్ట్ ఇచ్చిండు, ఈ లిస్ట్ మనకు అంతా గుర్తుంటుందా అంటే నో, నాట్ పాసిబుల్. క్లియర్? సో ఎలా క్యాలిక్యులేట్ చేసిండు అనేది కొంచెం లైక్ వాట్ ఈస్ మ్యాగీ అంటే అర్థమైంది. సింపుల్గా నేను ఎట్లా చెప్తా అంటే అది ఇన్కమ్. సో బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, బేస్డ్ ఆన్ యువర్ మ్యాగీ, నీ డిడక్షన్ అనేది ఫేస్ అవుట్ అవుతుంది. వాట్ ఈస్ ఫేస్ అవుట్? సో ఫేస్డ్ అవుట్ అనేది చాలా దగ్గరలో వాడతామండి, ఫేస్ అవుట్ థింగ్ అనేది. సో ఒక ఎగ్జాంపుల్తో చెప్తానండి, ప్లీజ్ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇట్స్ లైక్ మ్యాథమెటిక్సే, సో ఐ థింక్ మీరు బెటర్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ చెప్తున్నాను కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫేస్ అవుట్ నేను చాలా దగ్గరలో అంటే చెప్తాను, ఫేస్ అవుట్ అవుతుంది, డిడక్షన్ ఇక్కడ ఫేస్ అవుట్ అవుతుంది, ఇక్కడ ఫేస్ అవుట్ అవుతుంది అనే టాపిక్ మాట్లాడుతూ ఉంటాం. సో వాట్ ఈస్ మీన్ బై ఫేస్ అవుట్? ఇక్కడ క్లియర్గా ఎక్కువ దగ్గరనే క్లియర్గా చూద్దామండి, సరిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్మిత్ది కదా, స్మిత్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిండండి మన ఎగ్జాంపుల్లో? ఫర్ ఎగ్జాంపుల్ స్మిత్ కాంట్రిబ్యూటెడ్ $3,000. మన ఎగ్జాంపుల్ అదే, అక్కడ నుంచే నేను సేమ్ ఎగ్జాంపుల్ క్యారీ చేస్తున్నా. $3,000 కాంట్రిబ్యూట్ చేసిండండి. ఓకే, వాడి యొక్క మ్యాగీ ఆర్ లైక్ వాడి యొక్క ఇన్కమ్ ఎంత అంటే 85,000. వాడి యొక్క ఫైలింగ్ స్టేటస్ ఏంటంటే సింగిల్. సో సింగిల్ వాడికి వాట్ ఈస్ ద మ్యాగీ ఫేస్ అవుట్ లిమిట్స్ అంటే 77,000, 87,000. సో 77,000, 87,000. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ లైక్ ఒక చిన్న గ్రాఫ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వాట్ ఈస్ ఫేస్ అవుట్ థింగ్ అనేది. సారీ, సో 2 లిమిట్స్ కదా, 77,000, 87,000 అంటే దీని అర్థం ఏంటంటే నీ యొక్క ఇన్కమ్ అనేది, నీ యొక్క మ్యాగీ అనేది ఈ పాయింట్ 77,000 కన్నా తక్కువ ఉంటే, నీ యొక్క ఇన్కమ్ అనేది ఈ 77 కన్నా ఏమో తక్కువ ఉంటే, నీ మ్యాగీ తక్కువ ఉంటే, నువ్వు కాంట్రిబ్యూట్ చేసిన దానికి 100% డిడక్షన్ వస్తుంది. లెట్స్ టేక్ ఇట్ as కేస్ 1 అండి. కేస్ 1 వీడియో యొక్క మ్యాగీ ఏంటంటే, సో కేస్ 1 లాగా కేస్ 2 లాగా తీసుకుందామండి, దట్ విల్ బి మోర్ ఈజీ టు అండర్స్టాండ్. లైక్ వీడియో యొక్క మ్యాగీ ఏంటంటే 50,000. సో లెట్స్ రిమూవ్ దిస్ అండి, సారీ ఫర్ ఓకే. సో లెట్స్ రిమూవ్ దిస్. వాడి యొక్క మ్యాగీ 50,000. వీడికి ఎంత డిడక్షన్ రావాలి? వీడి కాంట్రిబ్యూట్ చేసింది 3,000. ఎంత డిడక్షన్ రావాలి? 0. 100% deduction. 100% మీన్స్
100% means how much deduction? 3,000. That 3,000, correct? No. సో 3,000లో 100% ఎంత అవుతుందండి? 3,000లో 100% ఎంత అవుతుంది? 3,000 కదా. Then. వాట్ ఈస్ ద డిడక్షన్ అంటే 3,000, ఎంటైర్ 3,000 ఇస్తాడు. ఇఫ్ యూఆర్ స్మిత్ ఈస్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్, స్మిత్ మనం చెప్పినాం ఈజ్ వర్కింగ్ విత్ అమెజాన్ 401కే కవర్ అయింది కాబట్టి కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్, కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్. ఓకే, సో స్మిత్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్ కాబట్టి వీడు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసినాడో ట్రెడిషనల్ ఐఆర్ఏకి దాంట్లో ఎంత డిడక్షన్ వస్తుంది అంటే వాడి యొక్క మ్యాగీ లిమిట్స్, వాడి యొక్క ఇన్కమ్, మ్యాగీ ఇన్కమ్ 77 కన్నా తక్కువగా ఉంటే వాడు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసిండో అంత డిడక్షన్ వస్తుంది, 100% డిడక్షన్ వస్తుంది. ఓకే, సో కేస్ టూ ఏంటంటే, సో ఇక్కడికి వచ్చేసి సో విల్ డిస్కస్ దిస్ అండి. సో ఈ 87,000 ఈ లిమిట్ ఉంది కదా, ఈ లిమిట్ కన్నా ఎక్కువగా ఉంటే 87,000 కన్నా వాడి యొక్క మ్యాగీ ఎక్కువగా ఉంటే అంటే 87,000 కన్నా ఎక్కువ ఉంటే 100% ఫేస్ అవుట్, డిడక్షన్ ఫేస్ అవుట్ అవుతుంది అని అంటాడు. ఫేస్ అవుట్ అంటే 100% ఫేస్ అవుట్ అవుతుంది అంటే నీకు 100% డిడక్షన్ రాదు, 100% డిడక్షన్ రాదు. నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేసినావో 100% డిడక్షన్ రాదు, నో డిడక్షన్. అంటే ఈ కేసులో కేస్ టూలో if the Maggie is let's imagine the Maggie is 90,000 స్మిత్కి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది అండి? సో ఎంత కాంట్రిబ్యూషన్ డిడక్షన్ లాగా వస్తుంది? నో డిడక్షన్. సో నో డిడక్షన్, దట్ మీన్స్ నేను చెప్తానండి సింపుల్గా. సో ఓకే, డిడక్షన్ అయితే రాదు. ఎలా రాదు? వీడు కాంట్రిబ్యూట్ చేసింది 3,000 అలా ఎంత ఫేస్ అవుట్ అవుతుంది? 100% ఫేస్ అవుట్ అవుతుంది. ఓకే, ఐల్ టేక్ ఇట్ 100% ఫేస్ అవుట్ అవుతుందంటే 3,000లో 100% ఎంత అండి? 3,000 ఫేస్ అవుట్ అవుతుంది అంటే 3,000 నుంచి 3,000 మైనస్ చేస్తే ఫేస్ అవుట్ అయింది అంటే సో ఇట్ ఈస్ బీన్ రెడ్యూస్డ్, ఇట్ ఈస్ మీన్స్ లైక్ రెడ్యూస్డ్, తగ్గించబడింది, ఫేస్ అవుట్ అయింది అంటే వాడికి 3,000కి 100% ఫేస్ అవుట్ అయిందంటే 0 డిడక్షన్. సో ఈ 2 కేసెస్ అర్థమైనాయి? ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తా. ఈ 2 కేసెస్ లైక్ ఈ 2 థింగ్స్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తా. క్లియర్ అండి అందరికి? సింపుల్ అండి. వీడు ఫేస్ అవుట్ లిమిట్స్ ఇచ్చిండు అంటే అర్థం ఏంటంటే 77,000 కన్నా తక్కువ ఉందనుకోండి నీకు ఫుల్ డిడక్షన్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే 100% డిడక్షన్, ఫుల్ డిడక్షన్, నో ఫేస్ అవుట్. సో సింపుల్గా చెప్పాలంటే నో ఫేస్ అవుట్, 0% ఫేస్ అవుట్, నో ఫేస్ అవుట్. అంటే ఫేస్ అవుట్ అవుతుందండి డిడక్షన్ అంటే నో ఫేస్ అవుట్ అవ్వట్లే, ఏమీ తగ్గట్లే, నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేసినావో అంత వస్తుంది. సో ఎప్పటివరకు నీ ఇన్కమ్ బట్టి, మళ్ళీ నీ ఇన్కమ్ బట్టి నువ్వు 3,000 కాంట్రిబ్యూట్ చేసినావు, నీ ఇన్కమ్ అనేది, నీ మ్యాగీ అనేది 77,000 కన్నా తక్కువగా ఉంటే యూ విల్ బీ గెటింగ్ 100% డిడక్షన్ వితౌట్ ఎనీ ఫేస్ అవుట్. బట్ ఇఫ్ యువర్ మ్యాగీ ఈస్ మోర్ దెన్ 87,000, లైక్ వీడు ఏమన్నాడు 77,000 to 87,000 అన్నారు కదా, మోర్ దెన్ 87,000 100% ఫేస్ అవుట్ ఆర్ నో డిడక్షన్. సింపుల్గా చెప్పాలంటే నో డిడక్షన్. సో ఈ కేసులో స్మిత్ 3,000 కాంట్రిబ్యూట్ చేసిండు, వాడి యొక్క ఫైలింగ్ స్టేటస్ సింగిల్, బేస్డ్ ఆన్ ద ఫైలింగ్ స్టేటసే కదండి మనం తీసుకుంటున్నాం ఫేస్ అవుట్ లిమిట్స్. సో వాడి యొక్క ఇన్కమ్, వాడి యొక్క మ్యాగీ ఎంత అంటే ఫస్ట్ కేసులో 50,000 అన్న, దట్ మీన్స్ దట్ ఈస్ బిలో 77,000, 77 కన్నా తక్కువ ఉంది కాబట్టి వాడు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసిండో అంత డిడక్షన్ అనేది వస్తుంది, 100% డిడక్షన్ వస్తుంది, బికాస్ దెర్ ఈస్ నో ఫేస్ అవుట్. బట్ కమింగ్ టు కేస్ 2, I said the Maggie is 90,000, which is over and above 87,000, which is crossing 87,000. That means when that like ఏదైతే
మాక్సిమం లిమిట్ క్రాస్ అవుతుందో వాడు ఎప్పుడు ఏమంటున్నాడంటే 100% ఫేస్ అవుట్ అవుతుంది. 100% నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తావు అది మొత్తం జీరో అయిపోతుంది, నో డిడక్షన్. ఈ 2 కేసెస్ అర్థమైనా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. బికాస్ ఈ ఫేస్ అవుట్ అనే థింగ్ చాలాసార్లు చూస్తామండి క్రెడిట్స్ దగ్గర, ఎక్కడైనా ఏదైనా డిడక్షన్ దగ్గర ఇంత ఫేస్ అవుట్ అవుతుంది, ఇంత ఫేస్ అవుట్ అవుతుంది అని చెప్తాడు. ఫేస్ అవుట్ థింగ్ అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. అందరు కంఫర్టబులా? ఇక్కడ వరకు అందరు కంఫర్టబులా? యా ముఖేష్. సో కమింగ్ టు కేస్ 3, నా క్వశ్చన్ ఏంటంటే కేస్ 3లో ఇఫ్ ద మ్యాగీ ఈస్ లైక్ ఎంత అంటే ఒక 80,000 తీసుకుందామండి. 80,000 ఇఫ్ ద మ్యాగీ ఈజ్ 80,000 ఎంత డిడక్షన్ రావాలి? హౌ మచ్ ఇస్ ద డిడక్షన్? హౌ మచ్ ఇస్ ద డిడక్షన్? డిడక్షన్ ఎంత రావాలి? ఎంటైర్ 3,000 వస్తుందా? నాకు ఫస్ట్ క్వశ్చన్, ఎంటైర్ 3,000 వస్తుందా? నో. No, because it is crossing 77,000. Correct? Because when you touch that point and when you cross that point, నీ డిడక్షన్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది, ఫేస్ అవుట్ అవుతూ వెళ్తుంది. నువ్వు ఆల్రెడీ 77 దాటి వెళ్ళిపోయినావు. సో దట్ మీన్స్ యువర్ డిడక్షన్ ఏమవ్వాలి? తగ్గాలి, ఫేస్ అవుట్ అవ్వాలి. ఓకే, ఫేస్ అవుట్ అవ్వాలి, క్లియర్. సో నా క్వశ్చన్ ఏంటంటే మ్యాగీ 80,000 ఉన్నప్పుడు వాడికి ఏ డిడక్షన్ రాదా? సో జీరో అయిపోతుందా? ఫేస్ అవుట్ జీరో అయిపోతుందా? జీరో అయ్యే ఛాన్స్ ఉందా డిడక్షన్? డిడక్షన్ వస్తుంది. డిడక్షన్ జీరో అవుతుందా? ఫస్ట్ డిడక్షన్ వస్తుంది అన్నారు, జీరో అవుతుందా? ఎందుకు? వాడు ఆ పాయింట్ ఇంకా No. రీచ్ అవ్వలేడు. 87కి రీచ్ అయ్యి 87 దాటిపోయి ఉంటే వాడికి జీరో వచ్చేది క్లియర్గా. 87 దాటిపోయి ఉంటే 100% ఫేస్ అవుట్. సో ఇక్కడ ఫేస్ అవుట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళే వరకు కదా జీరో అవుతుంది. 87 దాటిన తర్వాత కదా జీరో అవ్వాలి. వాడు ఇంకా 87 టచ్ అయ్యిందా? 87 No. టచ్ లేదు. సో నేనేమంటా అంటే సింపుల్గా సో మీరు ఏ బుక్లో చూస్తే వాడు ఏదో ఫార్ములా ఇస్తారండి. సో నేను ఫార్ములాతో వెళ్ళాను, సో బేసిక్ కామన్ సెన్స్తో వెళ్తా. నేనేమంటా అంటే ఈ కేసులో ఈ 10,000, సో 77కి 87కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 7,000. సారీ, 77కి 87కి మధ్య డిఫరెన్స్ 10,000. 10,000. సో ఇక్కడ స్టార్ట్ అవుతే అంటే నువ్వు ఇక్కడ నుంచి వస్తూ ఉంటే నువ్వు ఎప్పుడైతే ఈ పాయింట్ దాటడం స్టార్ట్ అవుతుందో, ఇక్కడ 77 టచ్ దాటడం స్టార్ట్ అవుతుందో నీ డిడక్షన్ అనేది ఫేస్ అవుట్ అవుతూ ఉంటుంది. లైక్ 1%, 2% తగ్గుతూ ఉంటుంది, 3%, 4% అట్లా తగ్గుతూ ఇక్కడికి వచ్చేసరికి నీ ఫేస్ అవుట్ ఏమవుతుంది? 100 అవుతుంది. అంటే నీ మ్యాగీ ఈ 10,000లో 100% చేంజ్ జరుగుతుంది, 100% ఫేస్ అవుట్ అవుతుంది. ఈ 10,000 ఉండడం వల్ల 100% ఫేస్ అవుట్ అవుతుంది. సో అంతే కదండి. ఈ 10,000 మధ్యలో 0 నుంచి 100% ఫేస్ అవుట్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి 0 ఉన్నది, ఇక్కడికి వెళ్ళేసరికి అంటే ఈ 10,000 వల్ల 100% ఫేస్ అవుట్ అవుతుంది. ఇక్కడ 0 ఉన్నది, లైక్ ఇక్కడ వరకు ఫేస్ అవుట్ అవ్వండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వెళ్ళేసరికి 100% ఫేస్ అవుట్ అవుతుంది. ఈ 10,000 మ్యాగీకి 100% ఫేస్ అవుట్ అవుతుంది. క్లియర్? మరి ఇక్కడ ఇతను ఏ పాయింట్లో ఉన్నాడు? అంటే 80 దగ్గర ఉన్నాడు. ఇతని మ్యాగీ ఎక్కడ ఉంది? 80 దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి 100% ఫేస్ అవుట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత ఫేస్ అవుట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందండి? 10,000కి 100% ఫేస్ అవుట్ అయితే 77 to 80 మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? 77కి 80 మధ్య 3,000. 3,000. 3,000కి ఎంత ఫేస్ అవుట్ అవ్వాలి? నా క్వశ్చన్ సింపుల్ కామన్ సెన్స్ అండి. ఎంత ఫేస్ అవుట్ అవ్వాలి? 30%. ఎట్లా అండి? సో నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తా అంటే 3,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100%, లైక్ 100.
సో 100% పెట్టిన కాబట్టి సో నెట్ దట్ ఈస్ నాట్ 100%, దట్ ఈస్ 100 ఈస్ సారీ పర్సంటేజ్ తీసుకుంటుంది అది. ఐ నీడ్ టు చేంజ్ ద ఫార్మాట్. 30% క్లియర్. 30% ఫేస్ అవుట్ అవ్వాలి అంటే 30% తగ్గాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళేసరికి 100% తగ్గితే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత పర్సెంట్ తగ్గాలి? 30% తగ్గాలి. అంటే వీడి యొక్క కాంట్రిబ్యూషన్ అమౌంట్ ఎంత? 3000 కదా, 3000లో 30% తగ్గాలి. 30% తగ్గాలి అంటే 3000లో ఎంత తగ్గాలండి? ఎంత ఫేస్ అవుట్ అవ్వాలి? 900 తగ్గాలి. డిడక్షన్ ఎంత రావాలి మరి అతనికి? డిడక్షన్ ఎంత రావాలి? 2100 రైట్. క్లియరా? సో ఈ 900 ఏమవుతుంది? ఫేస్ అవుట్ అయింది, తగ్గిపోయింది. 3000లో 900 ఫేస్ అవుట్ అయ్యి వాడికి ఎంత డిడక్షన్ అమౌంట్ వచ్చింది? 2100. ఆమె క్లియర్ విత్ దిస్ ఎగ్జాంపుల్ విత్ కేస్ 3? సార్ ఒకసారి చెప్పండి. మళ్ళీ చెప్తానండి, సింపుల్. సో లైక్ ఇమాజిన్ సో మీరు ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి రన్ చేసి అంటే లైక్ ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి లైక్ రన్నింగ్ రేస్ అనుకోండి, ఓకేనా? మీరు పరిగెత్తుతున్నారు, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి పరిగెత్తుతున్నారు. సో స్టార్టింగ్ లెట్స్ ఇమాజిన్ ఒక పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడికి వచ్చేంత వరకు వాడికి ఎటువంటి ఎనర్జీ లాస్ ఏం లేదు. వాడి యొక్క ఎనర్జీ ఏం లాస్ అవుతలేడు. ఇక్కడ నుంచి ఇక్కడికి కంఫర్టబుల్గా పరిగెత్తుతున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి. బట్ ఈ పాయింట్ స్టార్ట్ అవ్వగానే వాడి యొక్క ఎనర్జీ డౌన్ వస్తుంది. అంటే వాడి యొక్క ఎనర్జీ తగ్గిపోతూ వస్తుంది. సో వెన్ హీ రీచెస్ దిస్ పాయింట్ వాడి ఎనర్జీ మొత్తం స్మాష్, ఇంకా 0 అయిపోతుంది. ఇక్కడికి ఈ పాయింట్ వచ్చేసరికి ఈ పాయింట్ తర్వాత వీడు పరిగెత్తగలుగుతాడా? నో. వాడి బ్యాటరీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ బ్యాటరీ ఈజ్ లైక్ ఇక్కడ దాకా 100% ఉంది. ఇక్కడ ఈ పాయింట్ వాడు దాటగానే వాడి యొక్క బ్యాటరీ తగ్గుతూ వస్తుంది. 1%, 2% తగ్గుతూ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 100% తగ్గిపోయింది. 100% తగ్గిపోయింది. ఎంత? 100%, ఎంటైర్ 100% తగ్గిపోతుంది. సో దీని తర్వాత వీడి యొక్క బ్యాటరీ 0, బ్యాటరీ డెడ్ 0. ఇమాజిన్ దట్. సో నేనేమంటున్నా అంటే వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంటే లైక్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ చేరే మధ్యలో 100% ఫేస్ అవుట్ అవుతుందా లేదా? 100% రెడ్యూస్ అవుతుందా లేదా? 100% తగ్గిపోతుందా లేదా? ఎస్. 100% తగ్గిపోతుంది. ఇక్కడ వాడి యొక్క 100% బ్యాటరీ ఇక్కడికి వచ్చేసరికి 0 అయిందంటే 100% తగ్గుతుంది కదా. ఈ 77కి 87కి మధ్యలో ఈ పాయింట్స్, ఈ 10,000 డిఫరెన్స్ మధ్యలో వాడి యొక్క 10,000 ఇన్కమ్ లిమిట్ వల్ల, ఈ 10,000 మ్యాగీ వల్ల, ఈ 10,000 వల్ల వాడి యొక్క డిడక్షన్ అనేది 100% ఫేస్ అవుట్ అవుతుంది, 100% తగ్గిపోతుంది కదా. సో వీడి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే 10,000లో 100% తగ్గితే ఇక్కడ నుంచి వాడి యొక్క మ్యాగీ ఎంత? 80,000 కదా. ఈజ్ ఇన్ బిట్వీన్ దిస్. లైక్ ఇఫ్ ఈజ్ లైక్ వీడియో యొక్క మ్యాగీ దీనికన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మన సొల్యూషన్ సింపుల్ అండి. దీనికన్నా తక్కువ ఉంటే 100% డిడక్షన్, వాడు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అంత డిడక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి లైక్ ఈ పాయింట్ దాటి వెళ్తే వాడు ఎంత అయితే కాంట్రిబ్యూట్ చేసినో అసలు డిడక్షనే రాదు. ఈ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఎంత ఫేస్ అవుట్ అవుతుంది? సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10,000కి 100% ఫేస్ అవుట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఫేస్ అవుట్ అవ్వాలి అనేది నేను చిన్న లాజిక్గా తీసుకున్నా. ఈ 10,000కి 100% ఫేస్ అవుట్ అయితే ఈ 3,000కి లైక్ 77కి 80కి మధ్యలో ఉన్న 3,000కి ఎంత ఫేస్ అవుట్ అవ్వాలి అని చిన్న క్యాలిక్యులేషన్ తీసుకొని 30%గా డిటర్మైన్ చేసిన. 30% తగ్గాలి. 3,000లో 30% తగ్గాలి. 3,000లో 30% తగ్గితే ఎంత డిడక్షన్ వస్తుంది? 2,100 రైట్. బికాస్ 3,000 into 30% 900, 3,000 minus 900 2,100. సో మీరు ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేయండి. కేస్ 4 లైక్ ట్రై టు సాల్వ్ ఇఫ్ ద మ్యాగీ ఈజ్ 85,000. ఓకే. అండ్ కేస్ 5 మ్యాగీ ఎంత తీసుకుందామంటే 77 నుంచి కదా.
80 తీసేసుకున్నాం కదా, 70 85 తీసుకున్నాం. సో లెట్స్ సే 78,000. యా ప్లీజ్ సాల్వ్ అండి, ప్లీజ్ ట్రై టు సాల్వ్ దిస్ 2 కేసెస్. ఎంత డిడక్షన్ వస్తుందండి 2 కేసెస్లో? కేస్ 4లో ఎంత డిడక్షన్ రావాలి, కేస్ 5లో ఎంత రావాలి? సార్ కేస్ 4 లో 80%. 8 అండ్ లైక్ డైరెక్ట్ టెల్ మీ ద డిడక్షన్ అమౌంట్, ఎంత డిడక్ట్ అవ్వాలి? $600 is deduction. 600 is the deduction. For the case 5, if the Maggie is 78,000, ఈ కేసులో ఎంత డిడక్ట్ అవ్వాలి? 300. యా. సో హౌ డూ యూ క్యాలిక్యులేట్ అంటే, లైక్ నేను ఇప్పుడు సింపుల్గా చెప్తాను. 85,000 కదా, సో నేను సింపుల్గా ఏమంటా అంటే 77కి మధ్య 77, 87కి మధ్య 10,000. ఈ 10,000లో 100% ఫేస్ అవుట్ అవుతుంది కదా, 10,000కి 100% ఫేస్ అవుట్ అవుతుంది కదా. మరి 77కి 85కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అండి? 85కి 77కి మధ్య డిఫరెన్స్ ఎంత? 8,000. 8,000. సో మరి సింపుల్గా 10,000కి 100% ఫేస్ అవుట్ అయితే 8,000కి ఎంత ఫేస్ అవుట్ అవ్వాలి? 80% ఫేస్ అవుట్ అవ్వాలి. సో వాట్ ఎవర్ ద కాంట్రిబ్యూషన్ ఈ మేడ్, ఎంత కాంట్రిబ్యూట్ చేసిండు? 3,000 కాంట్రిబ్యూట్ చేసిండు. 3,000లో 80% అంటే ఎంత అండి? 2,400 ఫేస్ అవుట్ అవ్వాలి, తగ్గిపోవాలి. 3,000లో 2,400 తగ్గిపోతే ఎంత వస్తుంది? 600 వస్తుంది, సారీ 600. అండ్ కమింగ్ టు సెకండ్ కేస్ 78,000, సేమ్ థింగ్, సేమ్ లాజిక్. 10,000కి 100% ఫేస్ అవుట్ అయితే మరి 77కి 78 మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? 10. 1000. జస్ట్ 1000 కదా, సారీ ఏం రాంగ్ చేసిన, 77,000 కదా. ఓకే, సో 10,000కి 100% ఫేస్ అవుట్ అయితే 1,000కి ఎంత ఫేస్ అవుట్ అవ్వాలి? 10%. సో 3,000లో 10% ఎంత? 300. 10% is 300. సో 300 తగ్గితే 300 తగ్గాలి అన్నాం కదా, 300 తగ్గిపోతే 3,000 ఇంకెంత ఉంటుంది? 2,700. 2,700. Yeah. క్లియర్? 1,700. ఎనీ కన్ఫ్యూజన్? సో ఐ డిస్కస్డ్ అబౌట్ సింగిల్ థింగ్ అండి, సింగిల్ ఫైలింగ్ స్టేటస్కి 77, 87 is the limit. 77 is the minimum, 87 is the maximum. So for MFJ 123, 143. Clear? But for MFS 10,000, just 10,000, 0 to 10,000. నువ్వు ఎంఎఫ్ఎస్ అయినావు అనుకోండి, నీ ఇన్కమ్ 10,000 కన్నా ఎక్కువ ఉందనుకో, డిడక్షన్ వస్తుందా నీకు? మ్యాగీస్ మోర్ దెన్ 10,000 డిడక్షన్ వస్తుందా? నో. సో ఎంఎఫ్ఎస్కి ఇది ఒక డిసడ్వాంటేజ్. ఈవెన్ 10,000 ఇన్కమ్ ఉన్నా కూడా వాడు ఏమంటున్నాడు, అసలు నీకు ట్రెడిషనల్కి కాంట్రిబ్యూట్ చేసినా బెనిఫిట్ ఇవ్వను అంటున్నాడు. బట్ ఫర్ అదర్స్ దెర్ ఇస్ కొంచెం బిగ్గర్ అమౌంట్స్ ఉన్నాయి. క్లియర్? ఫేస్ అవుట్ థింగ్ అర్థమైందా అండి? ఎవరికన్నా ప్రాబ్లం ఉందా దీంట్లో? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్ లెట్ మీ నో అండి. ఎనీ క్వశ్చన్ అండి? ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఈ ఫేస్ అవుట్లో? ఎక్స్క్యూజ్ మీ, అందరు కంఫర్టబులా? ప్లీజ్ గివ్ ఏ రియాక్షన్. యా, ఓకేనా? సో డిడక్టబిలిటీలో ట్రెడిషనల్ ఐఆర్ఐనే వస్తుంది, గ్రోత్ రాదు. సో ఎంత నువ్వు కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో ఎంత మొత్తం డిడక్షన్ వస్తుందా అంటే, దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ లైక్ ఇఫ్ ఏ కండిషన్ అండి, ఏ ఫ్యాక్టర్. విచ్ ఈస్ ద ఫ్యాక్టర్ అంటే వెదర్ యూ ఆర్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్ ఆర్ నాట్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్. ఇఫ్ యూ ఆర్ కవర్డ్ ఎట్ వర్క్ ప్లేస్, there are Maggie phase out limits. If you are covered at workplace, there are Maggie phase out limits. If you are not covered at workplace, entire contribution is deductible. No phase out limits. నువ్వు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అంత ఇస్తాడు, ప్రాబ్లమే లేదు అక్కడ.
నువ్వు వర్క్ ప్లేస్తో కవర్ అవ్వలేకపోతే నీకు ఐఆర్ఎస్కి ప్రాబ్లం లే ఎంత కాంట్రిబ్యూట్ చేసినావు అంత డిడక్షన్ Mukesh, your voice is breaking. ఇప్పుడు 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 శంకర్ ఓకేనా? హలో. Yeah, okay now. సో ఎంత డిడక్ట్ అవ్వాలనేది ఒక కండిషన్ పైన డిపెండ్ అయి ఉందండి. కవర్ డేట్ వర్క్ ప్లేస్ అండ్ నాట్ కవర్ డేట్ వర్క్ ప్లేస్. ఇఫ్ యూఆర్ కవర్ డేట్ వర్క్ ప్లేస్, ద డిడక్షన్ ఈస్ phased out based on the MAGI limits. If you are not cover date workplace, contribution is fully deductible. That means there is no phase out limits. No phase out limits. In this case, there is no phase out limits. ఎంత కాంట్రిబ్యూట్ చేస్తే అంత డిడక్షన్ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం యూ హ్యావ్ టు సీ దిస్ మ్యాగీ లిమిట్స్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ అండి, బికాస్ నేను టైం ఇవ్వలేదు అనుకుంటున్నా ఇది నోట్ డౌన్ చేసుకోవడానికి. నోట్ డౌన్ చేసుకున్నారా ఇది? సో దిస్ లిమిట్ ఫర్ ట్యాక్స్ ఇయర్ 2024, ప్లీజ్ మెన్షన్ ఇట్ as ఫర్ ట్యాక్స్ ఇయర్ 2024 అండి. ఫర్ ట్యాక్స్ ఇయర్ 2024 ఇది నోట్ డౌన్ చేసుకున్నారా? ఈ వెదర్ కవర్ డేట్ వర్క్ ప్లేస్ అంటే ఎస్ అన్నాం అనుకోండి, డిడక్షన్ ఈజ్ phased out based on MAGI. So what is that MAGI limits అంటే here are the MAGI limits. So based on your filing status, the MAGI limits are different. For single and HOH, the limit is 77, 87. What is 77 అంటే 77 వరకు నీకు మొత్తం డిడక్షన్ వస్తుంది. 77 దాటితే ఫేస్ అవుట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వరకు ఫేస్ అవుట్ అవుతుంది? 87 వరకు. 87 దాటినామంటే ఫేస్ అవుట్ మొత్తం అయిపోతుంది, 100% ఫేస్ అవుట్ అయిపోతుంది. నో డిడక్షన్ విల్ బి అవైలబుల్. క్లియర్?